నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ అక్క మహేష్ యాదవ్. ఈ మధ్య కాలంలో శ్రీకృష్ణదేవరాయలు మావాడంటూ కొన్ని కులాల మధ్య కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. అసలు శ్రీకృష్ణదేవరాయలు ఏ కులానికి సంబంధించిన వాడు, శ్రీకృష్ణదేవరాయలు పలానా సామాజిక వర్గానికి సంబంధించిన వాడైతే శాస్త్రీయంగా ఎలాంటి శాసనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయలు పుస్తకం రాసినటువంటి గుంటూరు నుంచి వెంకటరత్న గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు మావాడంటూ ఈ మధ్య బాగా చర్చ జరుగుతా ఉంది. సో అసలు ఈ చర్చ ఎందుకు స్టార్ట్ అయింది సార్? ఇది ఈ మధ్య కాలం కాదు కానీ దాదాపుగా 15-20 సంవత్సరాల నుంచి కూడాను వీళ్ళు బలిజ కులస్తులు, కొందరు కాపు కులస్తులు కూడా, అంటే వాళ్ళిద్దరూ ఒకటే అని చెప్పుకుంటారు కాబట్టి రెండు ఒకటిగా కొన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. రెండు కులాల పరంగా వాస్తవంగా మూలాలు వేరు కాబట్టి వేరువేరుగా చెప్పాల్సి వస్తుంది. ఈ విధంగా ఆ రెండు కులాల వాళ్ళు కూడా మావాడే అని చెప్పుకుంటున్నారు. అంటే వాళ్ళ మధ్య కాంట్రవర్సీ లేదు ఇక్కడ. కేవలం బలిజలు మావాడు అనే ఎక్కువ ప్రచారం వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళకి సపోర్ట్గా వీళ్ళు కాపులు కూడా మావాడు అంటూ అక్కడక్కడ విగ్రహాలు పెట్టుకోవడానికి కూడా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. మరియు ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు యాదవ చరిత్ర, విజయనగర సామ్రాజ్యం మొత్తం కూడా యాదవుల చరిత్ర. అందులో ఈ సందేహపడాల్సిన పని లేదు. శాసన ప్రమాణాలతో రూఢి అవుతున్నటువంటి అంశం ఇది. కానీ దురదృష్టవశాత్తు ఏమిటంటే, కొన్ని కులాల వాళ్ళు ఏదో రకరకాల కారణాలతోటి వాళ్ళ ఆశలు ఆకాంక్షలు ఉంటాయి కదా, ఏదో గొప్ప సెలబ్రిటీని మనవాడని చెప్పుకోవడం వల్ల మన కులానికి ఒక గౌరవం పెరుగుద్దని కానీ ఇంకోటి కానీ కారణాలు ఏవైనా కావచ్చు. రకరకాలుగా కృష్ణదేవరాయల తల్లి నాగులాంబ మా కులస్తురాలు అని బలిజలు చెప్పుకోవటం మొదలు పెట్టారు. ఇప్పుడు చెప్పుకోవటం అదేమంటే జనసూత్రులు అంటారు. మా పెద్దవాళ్ళు చెప్పారనో ఇంకోటి చెప్పారని చెప్పడం తప్ప ఎక్కడా కూడా దానికి శాసనబద్ధమైనటువంటి ఆధారం ఎక్కడా లేదని. నాగులాంబ సుక్షత్రియ సాయి వంశీయురాలు, యాదవ కన్య. ఆమెను పెళ్లి చేసుకున్నాడు నరసనాయకుడు, కృష్ణదేవరాయల తండ్రి. అది వాస్తవం, చరిత్రపరంగా ఉన్నటువంటి వాస్తవం. డాక్టర్ వివి కృష్ణశాస్త్రి గారని గొప్ప చరిత్రకారులు, వారు కూడా చాలా స్పష్టంగా ఈ విషయాన్ని చెప్పడం జరిగిందండి. ఇవన్నీ కూడాను నేను రాసినటువంటి ఈ పుస్తకాన్ని ఇందులో అన్ని పొందుపరచడం జరిగింది ముఖ్యంగా. ఎందుకంటే శాసన ప్రమాణాలతో నేను రాశాను. ఈ పుస్తకం పూర్తి పేరు యదుకులోద్భవ యాదవ కులాంబర ద్యుమణి శ్రీకృష్ణ దేవరాయ. అదండి చారిత్రక పరిశోధనాత్మక చారిత్రక గ్రంథం అని చెప్పి కింద పెట్టాం మనం. ఇది ఒక రకంగా ఛాలెంజ్ చేస్తూ రాసినటువంటి పుస్తకం అండి. ఛాలెంజ్ అంటే విషయం పట్ల ఛాలెంజ్ అండి, వ్యక్తుల మధ్య కాదండి, విషయం పట్ల ఛాలెంజ్. ఎందుకంటే శాసన ప్రమాణాలతో కృష్ణదేవరాయలు సార్, శ్రీకృష్ణదేవరాయలు యాదవ కులం అని చెప్పేసి మీ దగ్గర ఎలాంటి శాసనాలు ఉన్నాయి? చక్కని మాట. శ్రీకృష్ణదేవరాయలు అనే వేయించినటువంటి కాహళ్ళి గ్రామ శాసనం ఉందండి. అది కర్ణాటకలో ఉంటుంది. కాహళ్ళి అనే ప్రాంతం. నరసింహస్వామి దేవాలయానికి ఆ గ్రామం మొత్తాన్ని కూడా దానం ఇచ్చాడు అన్నమాట కృష్ణదేవరాయలు. అంటే ఆ గ్రామం నుంచి వచ్చేటువంటి రెవెన్యూ మొత్తం కూడాను ఆ దేవాలయానికి వాళ్ళు ఉపయోగిస్తారు. దూపదీప నైవేద్యాలకు కానివ్వండి, వాటి యొక్క మరమ్మతులకు కానివ్వండి, మంచి అన్నిటికి కూడా ఆ విధంగా ఇచ్చాడు. ఆ సందర్భంగా వేసినటువంటి శాసనం కాహళ్ళి గ్రామ శాసనం అని ఉందండి. ఆ శాసనాన్ని కూడా మనం ఇదిగోండి వెనకమాలనే వేసామండి. చాలా స్పష్టంగా 5వ లైన్ 6వ లైన్ చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తుందండి. యాదవ కులాంబర ద్యుమణి అని ఉంటుంది. యాదవ కులం అనే ఆకాశానికి సూర్యుని వంటి వాడు శ్రీకృష్ణదేవరాయలు చెప్పడం. మరి ఇతరులను చూపించడం ఒక ఆధారమైనా లేదు కదా. అంతేకాదండి, ఇతను యొక్క కృష్ణదేవరాయల వారి యొక్క సవతి తమ్ముడైనటువంటి అచ్యుత దేవరాయల వారు గయలో వేయించినటువంటి శాసనం ఉందండి. గయలో వేయించినటువంటి ఆ శాసనంలో చాలా స్పష్టంగా తన ముత్తాతను చాలా స్పష్టంగా చెప్పుకున్నాడండి. హిందూ రాజ్య స్థాపనాచార్య యదుకుల తిలక, ఈ బిరుదుతో ఆయన చాలా చక్కగా స్పష్టంగా చెప్పాడు. తద్వారా అచ్యుతదేవరాయల కులం ఏమవుతుందండి? యాదవులే కదా. వాళ్ళ ముత్తాత యాదవ్ చెప్పిన తర్వాత వీళ్ళు వేరే కులం ఎట్లా అవుతారు? కాదు కదా. అయితే ముఖ్యంగా బలిజ కులస్తుల చర్చ ఏంటంటే, వాళ్ళు చెబప్ప నాయుడు అచ్యుతదేవరాయల మేనలుడు, అందువల్ల ఆయన మా కులస్తుడే కాబట్టి శ్రీకృష్ణదేవరాయలు కూడా మా కులస్తుడే అని చెప్పేసి వాళ్ళ వాదన. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కరెక్ట్. అది మేనల్లుడు కాదండి, అచ్యుతదేవరాయల మేనల్లుడు కాదు. వీళ్ళు చెప్పే వెర్షన్ ఏంటంటే తోడలుడు అని, షడ్రకుడు.
షడ్డకుడు అంటారు, తోడు అంటారు. కానీ ఇక్కడ వాస్తవం చెప్పాలంటే కృష్ణదేవరాయల తమ్ముడైనటువంటి అచ్యుత దేవరాయలు ఆ అమ్మాయి తిరుమలాంబ అనే ఆమెని గుడిలో చూచి వలచిన ఒక పరిగృహీత అని చెప్పి చాలా స్పష్టంగా వెలుగు పూలు అనే పుస్తకంలో రచయిత రాయడం జరిగిందండి. అంతేకాదండి, ఇప్పుడు ఎక్కడ కూడా కీలకమైన ఒక అంశం చెప్పాలి ఇక్కడ మీకు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అచ్యుత దేవరాయలు వారి పట్ట మనిషి అమ్మాజీ వరదాజీ అమ్మ అనే వారి యొక్క విగ్రహాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రాంగణంలో ఉన్నాయండి. దాన్ని కూడా మనం ఈ పుస్తకంలో వేయడం జరిగిందండి. చాలా స్పష్టంగా వేసాం మనం. ఆ వివరాలు కూడా ఇందులో రాయడం జరిగింది. అక్కడ చూస్తేనేమో గై శాసనం ఆయన వేసుకున్నాడు, నేను ఎదుకున్న తిరక అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. ఇక్కడ చూస్తే చాలా స్పష్టంగా ఆయన భార్య వరదాజీ అమ్మ యొక్క విగ్రహాన్ని తను పెట్టుకున్నాడు. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిష్ఠించుకున్నాడు. కృష్ణదేవరాయల వారు గతంలో తన ఇరువురు భార్యలతోటి ఎలా ప్రతిష్ఠించుకున్నాడో ఆ తిరుమల తిరుపతి ప్రాంగణంలో అచ్యుత దేవరాయల వారు తన భార్య వరదాజీ అమ్మ యొక్క తన విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మరి ఈ చౌక నాయకుడు ఇతను తోడల్లుడు షడ్రకుడు అయినప్పుడు మరి ఆ యొక్క వదిన అంటే తిరుమలాంబ విగ్రహం అక్కడ ఎందుకు లేదు? తంజావూరు నాయక రాజుల్లో కూడాను చాలా స్పష్టంగా అక్కడ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు చాలా స్పష్టంగా రాయడం జరిగిందండి. చవప్ప నాయకుడు శూద్ర కులస్తుడు, అచ్యుత దేవరాయలు క్షత్రియుడు అని చాలా స్పష్టంగా రాశాడండి. అచ్యుత రాయాభ్యుదయంలో ఎక్కడా కూడాను అచ్యుత దేవరాయల వారి భార్యగా ఈ తిరుమలాంబ పేరు ఎక్కడా లేదు అని చెప్పాడు. దీన్ని బట్టి ఆయన చెప్పింది విధానం ఏమిటంటే అక్కడ పరిగృహీతగా ఏమైనా స్వీకరించాడు ఆయన అని మాత్రమే చెప్పారు. చాలా స్పష్టంగా ఉంది. దాదాపు 150 సంవత్సరాల క్రితం నాటి పుస్తకం అన్నమాట. ఆ విధంగా ఉంది. అంటే మరి షడ్డుడు ఎట్లా అయ్యాడు? ముత్తాతే తను యాదవ కులస్తుడని చెప్పి ఆయన వేసుకున్నాడు కదా శాసనము. ఎలా అయ్యాడు? కాదు కదా. తర్వాత మరొక ఆధారం చెప్తానండి. నంది తెమ్మన గారు ఉన్నారు, ముక్కు తెమ్మని కూడా అంటారు వారిని. కృష్ణదేవరాయల వారి ఆస్థాన కవి. ఆ మహానుభావుడు రాసినటువంటి పారిజాతాపహరణం అనే పుస్తకంలో చాలా స్పష్టంగా నాడు నేడు ప్రథమాశ్వాసం, పారిజాతాపహరణం ప్రథమాశ్వాసం 19వ పద్యం తేటగీతి చివరి 4 లైన్లు చదువుతున్నాను నేను. నాడు నేడు యాదవాన్మయమునందు జననమందెను వసుదేవ మనుజ విభుని కృష్ణుడను పేర నరసేంద్రు కృష్ణదేవరాయణను పేర ఆదినారాయణుడు అని రాశాడు. చాలా స్పష్టంగా ఈ కృష్ణదేవరాయలు యాదవ కులంలో జన్మించినటువంటి వాడు. ఆనాడు కృష్ణుడు కానీ ఈ రోజు కృష్ణదేవరాయలు కానీ సాక్షాత్తు ఆ నారాయణ యొక్క అంశేను అని చెప్పి వాళ్ళు చెప్పారు. చాలా స్పష్టంగా ఉన్నటువంటి ఆధారాలు, సమకాలీన ఆధారాలు అది. ఆ తర్వాత ఈ రచయితలు మారిన తర్వాత రకరకాల కోణాల్లో వాళ్ళు విశ్లేషించి రకరకాల ఆలోచన ధోరణులతో దాన్ని వక్రీకరిస్తూ వచ్చారు. ఈ రోజు చరిత్రకారులు కొద్దిమంది చాలా నిజాయితీగా రాస్తున్నటువంటి మహాత్ములు ఉన్నారండి, వారి ప్రణామాలు. కానీ కొంతమంది చరిత్రకారుల పేరుతోటి చరిత్రను దారుణంగా వక్రీకరిస్తున్నారండి. ఇప్పుడు ఈ బలిజ కులస్తని చెప్పుకుంటూ ఇతను ప్రకాశం జిల్లాకు చెందినటువంటి బట్టలశెట్టి పద్మరావు గారిని ఒకరు ఉన్నారండి. వారు దాదాపు 6 పుస్తకాలు రాశారండి. 6 పుస్తకాలు రాశారు. పొద్దాక మార్చి అయ్యే విషయాలు రాస్తూ 6 పుస్తకాలు రాశాడు. పాపం ఆయన రాసిన ప్రతి పుస్తకం నాకు పంపిస్తూ ఉంటాడు ఆయన. కారణం ఏమిటంటే నేను కృష్ణదేవరాయలు యాదవ్ అని చెప్పి రాస్తున్నాను కదా, అందుకే నేను వ్యాసాలే రాస్తున్నావురా బాబు, నేను పుస్తకాలే వేసి ప్రచురిస్తున్నాను చూడండి మా దమ్ము అన్నట్టుగా ఇచ్చేసాడు. ఆ విధంగా ప్రతి పుస్తకం నాకు పంపిస్తూ ఉంటాడు. ఆ విధంగా వాళ్ళు రాసుకున్నారండి. ఆధారాలు ఉన్నాయి మన పుస్తకంలో కూడా. వాళ్ళు ఏదైతే తప్పులు చెప్పారో, చరిత్రను ఏ విధంగా వాళ్ళు వక్రీకరించారో వాటన్నింటికి సంబంధించినటువంటి సవివరమైనటువంటి సాక్ష్యాధారాలతో ఇందులో రాయటం జరిగిందండి. వాడు ఆ పుస్తకంలో ఏ పేజీలో ఏమి రాశారు, ఇది కేవలం ఒక మొదటి పుస్తకానికి వాడు రాసినటువంటి తప్పులు ఈ పుస్తకంలో దాదాపు సగం ఉన్నాయండి. సగం ఉన్నాయి. కానీ తక్కిన 5-6 పుస్తకాల్లో కూడా ఆ తప్పులన్నీ వెతుకుతూ రాస్తూ వస్తే ఇట్లాంటి పుస్తకాలు ఇంకా 5-6 అవుతాయి అన్నమాట. అది ప్రస్తుతానికి ఆ పని. ఇంకో చర్చ ఏంటంటే మీరు శాసనాలు కర్ణాటకలో ఉందని చెప్పారు. కన్నడలో ఉందండి. అయితే కన్నడ శాసనం మూలం కన్నడలో ఉంది. అయితే శ్రీకృష్ణదేవరాయలు తెలుగువాడు అని చెప్పేసి కొంతమంది, కన్నడవాడు అని చెప్పేసి మళ్ళీ చర్చ జరుగుతా ఉంది. అవును. అసలు శ్రీకృష్ణదేవరాయలు తెలుగువాడా కన్నడవాడా? 100కి 1000 ఆయన కన్నడ ప్రాంతీయుడు, తుళు ప్రాంతీయుడు అండి. వారి వంశానికే తుళు ప్రాంతం అనే పేరు వచ్చింది.
మనకి ఆంధ్రాలో రకరకాల రీజన్స్ ఉన్నాయి చూడండి. మనకి రాయలసీమ అని, కోస్తా అని, ఈ విధంగా పల్నాడు అని, ఈ విధంగా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇంకా ఉమ్మడి రాష్ట్రంలో అయితే తెలంగాణ అనో లేకపోతే నైజాం అనో ఇట్లా అనుకుంటూ ఉండేవాళ్ళం మనం. ఆ విధంగా జరుగుతున్న పరిస్థితి అన్నమాట. అందువల్ల అది తుళువ ప్రాంతం అనేది మైసూరు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక భూ విభాగం. అది మనకి రాయలసీమ ప్రాంతం లాంటిది అనుకో. ఆ విధంగా వారు అక్కడ ఉండబట్టే వీళ్ళు తుళువు వారుగానే పిలువబడ్డారు. అతనితో పాటు వచ్చినటువంటి నరసింహరాయలు ఇటు చంద్రగిరి ప్రాంతాలు ఇవన్నీ కూడా వచ్చేసి తర్వాత విజయనగర సామ్రాజ్యాధీశుడు అయిన తర్వాత ఆయన సాళు వంశీయుడిగానే ఉండిపోయినాడు. తుళువ వంశం మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అదే అత్యంత కీలకమైనటువంటిది. ఈ తుళువ వంశం అనేది వాస్తవంగా ఇది వేరే వంశం కాదండి, సాళువ వంశమే ఈ తుళువ వంశం అండి. దానికి కీలకమైన విషయం ఒకటి చెప్తాను నేను. ఈ సాళువ వంశానికి చెందినటువంటి సాళువ మంగు అనే అతను చాలా గొప్ప పరాక్రమవంతుడు. అతను మధుర సుల్తాన్ మీద యుద్ధం చేసినప్పుడు అతన్ని సంహరించి ఆ మధురని స్వాధీనం చేసుకున్నప్పుడు ఆయనకి పరపక్షి సాళువా అనే బిరుదు వచ్చిందండి. చాలా మంది సాళువా అంటారే తప్ప దాని మూలం చాలా మంది తెలియకపోవచ్చు, ఎందుకంటే నేను ఎక్కడ చదవలేదు, ఎవరు రాయాల్సిన వివరాలు ఇవ్వలేదు వాళ్ళు. కానీ దీనికి మూలం జైమిని భారతంలో ఉందండి. జైమిని భారతంలో ఉంది, చాలా స్పష్టంగా వివరంగా ఇచ్చారు. శత్రువులనే పక్షులకు డేగ వంటి వాడు అని ఆయనకున్నటువంటి బిరుదు. ఆయన పేరుతోటి ఆ బిరుదుతోటి సాళువ అనే ఆ పరంపర కొనసాగుతూ వచ్చిందండి. ఆ సాళువ వంశీయుడైనటువంటి గుండరాజుకు పుట్టినటువంటి వాళ్ళే ఈ తిమ్మరాజు, నరసింహరాజు. ఈ తిమ్మరాజు ఇక్కడే ఉన్నాడు, తుళు ప్రాంతంలోనే ఉన్నాడు. ఆయన గురించి కూడా మనకి వరాహ పురాణంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందండి. చాలా స్పష్టంగా ఉన్నాయి ఆయన వివరాలన్నీ కూడా. కానీ ఈ తమ్ముడేమో ఇక్కడికి వచ్చేసాడు. వీళ్ళిద్దరి యొక్క మూలాలు కూడా అందులోనే ఉన్నాయండి. వరాహ పురాణంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందండి. ఆ రచయిత జంట కవులు రాశారు. ఆ విధంగా ఉందండి అక్కడ. అందువల్ల ఈ తుళువ వంశం అనేది వేరుగా లేదు సార్. చాలా మంది తెలియక ఇది వేరు అనుకుంటూ ఉంటారు. దురదృష్టం అన్నమాట అది. ఎందుకంటే దాని మూలానికి పోయేటప్పుడు కానీ సాళు వంశీయులే వాళ్ళు. ఎందుకంటే వీళ్ళ బిరుదుల్లో కానీ వీళ్ళ శాసనాల్లో కానీ సాళు అనే పదాలు కూడా ఉన్నాయి చాలా చోట్ల. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మన వాళ్ళు చాలా చరిత్రకారులు పరంగా కానీ రకరకాల కారణాలతో ఎందుకు జరిగిందో అసలు అర్థం కాదు. ఇప్పటికి కూడా ఆశ్చర్యకరం. ఈవెన్ సంగమ వంశీయులు చూడండి ఒక క్షణం, వాళ్ళు మేము యాదవులు ముర్రు అని చెప్పి ఎన్నో శాసనాలు, వందల శాసనాలు వేసుకున్నారు. వాళ్ళు ఎక్కడ పడగానే వాళ్ళు సంగమ వంశీయులు దాటేస్తూ పోయారు. సరే, విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ వంశీయులు స్థాపించారు సార్. ఏమండి? విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ వంశీయులు స్థాపించారు. అవును. సో వాళ్ళ మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి అసలు? సంగమ వంశానికి సంబంధించా? అవును, సంగమ వంశానికి సంబంధించిన మూలాలు మనకి సంగముడి దగ్గర నుంచి తెలుస్తూ ఉన్నాయండి. ఎక్కువగా మనకి దాని యొక్క ఇది లేదు, మనకి ఇన్ఫర్మేషన్ పెద్దగా లేదు దానికి సంబంధించి. కానీ వాళ్ళ నాన్న హరిహర బుక్కరాయలు ఎవరైతే ఉన్నారో, విజయనగరాన్ని ఎవరైతే ముందు స్థాపించి ఉంచారో ఆ మహానుభావుల యొక్క తండ్రి సంగముడి దగ్గర నుంచి మాత్రమే మనకి కనపడుతూ ఉన్నాయి. సంగముడి దగ్గరకు వచ్చిన వీళ్ళు హరిహర బుక్కరాయలు కూడాను కాకతీయుల కాలంలో కోశాగార అధ్యక్షుడుగా పనిచేశారు వీళ్ళు, హరిహర బుక్కరాయలు ఇద్దరు కూడా. ఆ తర్వాత ఈ ముస్లిం రాజుల యొక్క వశమైన తర్వాత వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయేసి ఇక్కడికి వెళ్ళిపోయారు. ఇక్కడ కంపిలి ప్రాంతంలో వెళ్ళారు. కంపిలి వాళ్ళు వీళ్ళకి బంధువులు. ఈ సంగముడికి స్వయాన అతను బావమరిది అనమాట, సంగమరాజు, యువరాజు. ఆ విధంగా జరుగుతుంది. వీళ్ళు అక్కడికి వెళ్తారు. ఆ తర్వాత పరిస్థితుల్లో వీళ్ళు రకరకాల ఇబ్బందులు పడి మళ్ళీ హిందూ మతంలోకి చేరి ఈ విధంగా మళ్ళీ వాళ్ళు ఈ హిందూ మత ధర్మాన్ని స్థాపిస్తూ స్వామివారి విద్యారణ్యుల స్వామివారి ఆశీస్సులతోటి విజయనగర సామ్రాజ్యాన్ని 1336లో స్థాపిస్తారు. ఆ రోజు నుంచి వాళ్ళు వీరోచితంగా పోరాడి ఎన్నో రకాలుగా తపన పడి కష్టపడి ఒక విజయనగర సామ్రాజ్యాన్ని అద్భుతమైనటువంటి స్థాయిలో నిర్మించారు, సుస్థిరం చేశారు. వీళ్ళు 5 అన్నదమ్ములండి. హరిహర బుక్కరాయల వాళ్ళు 5 అన్నదమ్ములు, సంగముని కుమారులు అండి. 5 మహోన్నత యుద్ధ వీరులు వాళ్ళు. ఆ విధంగా వీళ్ళందరూ ఏకదాటి మీద నిలిచి ఆ విధంగా సామ్రాజ్యాన్ని స్థాపించడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేశారు, కష్టపడ్డారు. భగవంతుని అనుగ్రహంతో, విద్యారణ్య స్వాముల వారి ఆశీస్సులతోటి వీళ్ళు చక్కగా ఒక మహా సామ్రాజ్యానికి పునాదులు వేశారు. ఆ పునాదుల మీద దాదాపుగా 300 సంవత్సరాల పాటు విజయనగర సామ్రాజ్యం వర్ధిల్లింది. తద్వారానే మనకి హిందూ మతం అనేది కొంతలో కొంతైనా ఈ దక్షిణ భారతదేశంలో ఆ రోజున కాపాడగలిగారు వీళ్ళు. ఉత్తర భారతదేశంలో అంత ఉధృతంగా మనకి దక్షిణ భారతదేశం ఈ ముస్లిం మతం రాలేదండి. దానికి కారణం విజయనగర సామ్రాజ్యం చాలా పటిష్టమైనటువంటి సామ్రాజ్యంగా ఉంది ఆ రోజున. తర్వాత రాజులు కూడా వీళ్ళకి బలవంతులు రావటం, సమర్థులు రావటం, సంగమ వంశీయులు ఎవరైతే అసమర్థుడు అనుకున్నారో అతన్ని చంపేసి నరసింహరాయలు రాజు కావటం,
ఇతను గొప్ప యుద్ధ వీరుడు కావటం, పాలించింది కొద్ది రోజులు అయినప్పటికీ కూడా సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నాడు. చేసుకుని నరసనాయకుడికి ఇచ్చాడు. ఈ నరసనాయకుడు ఎవరు? ఆయన తిమ్మరాజు యొక్క కుమారుడు, తిమ్మరాజు యొక్క మనుమడు అనమాట. ఈశ్వర నాయకుడు యొక్క కుమారుడు ఇతను. ఈ విధంగా అనమాట వాళ్ళని తన సైన్యంలో చేర్చుకోవటం, తర్వాత తన రాజ్యాన్ని కూడా వాళ్ళని చూడమంటాం. అయ్యా, నా బిడ్డలు చిన్నవాడు కావటాన నేను చనిపోతూ ఉన్నాను, మరి ప్రస్తుతం నా ఆరోగ్యం కూడా సరిలేదు, ఇవాళ రేపు అన్నట్లుగా ఉంది నా పరిస్థితి, కాస్త మీరు ఈ రాజ్యాన్ని జాగ్రత్తగా సంరక్షించండి, నువ్వు సమర్థుడివి, నీ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి నరసనాయకుడిని ఆయన దగ్గరకు తీసి ఈ తన పిల్లల యొక్క పరిపాలన, తన పిల్లల యొక్క పోషణ బాధ్యతను కూడా ఆయనకు అప్పగించాడు. అలాగే విజయనగర సామ్రాజ్యాన్ని ఆయన చేతుల్లో పెట్టాడు. ఆయన విశ్వాసపాత్రుడుగా ఉంటూ 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 కూడా వీలైనంత వరకు కూడాను ఆయన ఇమ్మడి నరసింహరాయలు వచ్చేంత వరకు కూడాను ఆయన బాగానే సేవకుడుగానే చేశాడు. వాళ్ళ పేరులతోనే పరిపాలన మొత్తం ఇతనే కొనసాగిస్తూ వచ్చాడు. చివరికి అతని కుమారుడు వచ్చిన తర్వాత, వీర నరసింహరాయలు వచ్చిన తర్వాత అతన్ని సంహరించి సింహాసనం అవుతాడు, అతను రాజు అవుతాడు. అది అక్కడ సాళు వంశం యొక్క ఆ మొదటి నరసింహరాయల యొక్క కుమారుడి చరిత్ర అంతం అయిపోతుంది. ఇంకో చర్చ ఏం జరుగుతుందంటే, శ్రీకృష్ణదేవరాయల తల్లి నాగులాంబ బలిజ కులస్తురాలు అని చెప్పేసి వాళ్ళంటుంటే, లేదు లేదు కమ్మ కులస్తురాలు అని చెప్పేసి కమ్మవారు కూడా మళ్ళీ ఒక చర్చ స్టార్ట్ చేసింది. అయితే శ్రీకృష్ణదేవరాయలు యాదవ కులాన్ని, శ్రీకృష్ణదేవరాయలు తల్లి నాగులాంబ యాదవ కులస్తురాలు అని చెప్పేసి చారిత్రక ఆధారాలు ఏమున్నాయి సార్ మీ దగ్గర? కరెక్ట్ మాట అన్నారండి. ఇప్పుడు ఎందుకంటే ఇతర కులాల వాళ్ళు కూడా రకరకాల చిన్న చిన్న కారణాలతోటి వీళ్ళు మా వాళ్ళే, వాళ్ళు మా వాళ్ళే అంటూ క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారు కృష్ణదేవరాయలు. ఆ పరిస్థితిలో ఈ కమ్మవారు ఏం చెప్తున్నారంటే, పెమ్మసాని వారి అమ్మాయి నాగులాంబ అని వాళ్ళు ఒక విషయం చెప్తారు. తర్వాత గాజుల వారి అమ్మాయి అని చెప్పి బలిజలు చెప్తారు. కాబట్టి కృష్ణదేవరాయలు కూడా తల్లి తరపున మావాడే అవుతాడు అని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు. ఆ కోణాల్లో విచిత్రం. ఇప్పుడు ఇందాక నేను ఒక మాట, ఇప్పుడు కృష్ణదేవరాయలు మావాడని చెప్పుకుంటూ బోయ కులస్తులు వాళ్ళు కృష్ణదేవరాయలు తమవాడని చెప్పుకోవడానికి గల కారణాలను వాళ్ళు చూపించిన కారణం ఏమిటంటేనండి, కృష్ణదేవరాయల యొక్క 13 సైనిక విభాగాలలో 9 సైనిక విభాగాలకు మా బోయవారే అధ్యక్షులుగా ఉన్నారు, నాయకులుగా ఉన్నారు. కాబట్టి కృష్ణదేవరాయలు మావాడు. చూడండి ఎక్కడ విచిత్రమైన విషయం చూడండి, ఎక్కడ రీజన్ ఉందేమో చూడండి. వీటికి ఎక్కడా లేదు, రీజన్ లేదు, శాసన ప్రమాణాలు లేవు. కానీ డాక్టర్ వివి కృష్ణ స్వామి గారు ఉన్నారు. వివి కృష్ణస్వామి గారు చాలా గొప్ప చరిత్రకారుడు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారండి, నాగులాంబ ఎట్టి పరిస్థితుల్లోనూ క్షత్రియ కన్య తప్ప శూద్ర కన్యత కాదు. ఆమె సుక్షత్రియులైన ఐహయ వంశీయురాలైన సాగి వంశీయురాలు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందండి వివి కృష్ణశాస్త్రి గారు. ఆ వివరాలు కూడా ఇందులో మన పుస్తకంలో రాయడం జరిగిందండి. అవి కూడా చూడొచ్చు. నాగులాంబ గారిని గురించి నేను చాలా చర్చ కూడా చేశానండి. ఎవరి వాదన ఏమిటి, అది ఏ విధంగా అసమంజసమైనటువంటి అంశము, అవి ఏ విధంగా డొల్ల వాదనలు అనే అంశాల గురించి నేను చాలా స్పష్టంగా వివరాలతో రాశానండి. నాగులాంబ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర కులస్తురాలు కానే కాదండి. ఆమె యాదవ కన్య. ఆమెని నరసరాజు చేసుకున్నాడు, యాదవ వనిత. వాళ్ళకు జన్మించిన వాడే కృష్ణదేవరాయలు. అంతే. ఆ విధంగా కృష్ణదేవరాయల యొక్క జన్మకి ఏ కులస్తులతోనూ ఇతరులతో సంబంధం లేదు, ఒక యాదవులతో తప్ప. కృష్ణదేవరాయల యొక్క తల్లి యాదవురాలే, తండ్రి యాదవుడే. చరిత్ర చెప్తున్న సత్యాలు ఇందులో ఆధారాలన్నీ కూడా ఇందులో మనం పెట్టడం జరిగిందండి. చాలా ఉన్నాయి ఆధారాలు. అవన్నీ కూడా మనం చాలా స్పష్టంగా వాళ్ళు ఏ విధంగా పొరపాట్లు చెప్తూ ఉన్నారు, డొల్ల వాదనలు వాళ్ళవి, ఎక్కడ తర్కబద్ధంగా లేదు వాళ్ళ వాదన అన్న విషయాన్ని గురించి కూడా నేను చాలా లోతుగా ఇందులో చర్చ చేసి ఆ విషయాన్ని కూడా పెట్టేసి, కృష్ణదేవరాయల కులంతో బలిజలకు కానీ, కాపులకు కానీ, కమ్మవారికి కానీ, ఇతర ఏ కులం వారికి కానీ ఎటువంటి సంబంధం లేదు. 100కి 100 వాళ్ళు నాగులాంబ యాదవుల అమ్మాయి అని అందులో స్పష్టంగా. ఇంకో క్వశ్చన్, శ్రీకృష్ణదేవరాయలు అతని తల్లి క్షత్రియ వర్గానికి సంబంధించిన వారు అంటున్నారు, కానీ తెలుగు రాష్ట్రాల్లో యాదవులు శూద్రులుగా ఉన్నారు. అసలు యాదవులు క్షత్రియులా శూద్రులా? ఎస్, కరెక్ట్ మాట. ఇప్పుడు యాదవులు 100కి 1000 పాళ్ళు క్షత్రియులు, చంద్రవంశానికి చెందినటువంటి సుక్షత్రియులు యాదవులు. చాలా స్పష్టంగా మనం చెప్పొచ్చు ఎక్కడైనా సరే. మీరు మన మూలం ఒకటి ఉంటుంది కదండి పెద్దానికి కూడా. మన మూలంలో భాగవతం కానీ, భారతం కానీ, గర్గ భాగవతం కానివ్వండి, మహాభారతం కానివ్వండి, ఏదైనా తీసుకోండి,
బృందావన భాగవతం కానివ్వండి, దేవి భాగవతం కానివ్వండి, ఈ విధంగా ఏ గ్రంథాలు తీసుకున్నప్పటికి కూడా, పురాణ ఇతిహాసాల్లో ఏం తీసుకున్నప్పటికి కూడాను చాలా స్పష్టంగా యాదవులు సుక్షత్రియులుగా చెప్పబడి ఉన్నారు. యాదవులు ఎక్కడి నుంచి వచ్చారండి? యదువు నుంచి వచ్చారు. యదువు నుంచి వచ్చిన వారు యాదవులు అయ్యారండి. ఈ యదు ఎవరి కుమారుడు? యయాతి కుమారుడు యదువు. యయాతి ఎవరు? ఆ రోజు అఖిలాండ మన సంవత్సరాన్ని కూడా అద్భుతంగా పరిపాలించి 1000 సంవత్సరాలు పరిపాలించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆయన తన యొక్క సామ్రాజ్యాన్ని 5 కుమారులకి పంచి ఆయన అస్తమిస్తాడు, పరమపదిస్తాడు. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా రాజ్యాలను పరిపాలించాడు, భాగాలను విభజించాడు అనమాట. ఆయన తన రాజ్యాన్ని ఎవరికి అన్యాయం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో 5కి 5 భాగాలు ఇచ్చాడు. చుట్టూ ఉన్నటువంటి పెద్దవాళ్ళకేమో చుట్టూ 4 భాగాలు ఇచ్చేసి మధ్య ఉన్నటువంటి మధ్యస్థ స్థలాన్ని, ఆ రాజ్యాన్ని మాత్రం చిన్నవాడైనటువంటి ఇతనికి ఇస్తాడు, అనుకి. అది జరిగేది. అంటే ఈ యాదవ్ సార్ చెప్పండి. అయితే ఇక్కడ ఏం చర్చ ఉందంటే సార్, 56 రాజ్యాల పాలకులు మావారి అని చెప్పేసి బలిజలు చెప్పుకుంటున్నారు కదా, సో అందులో వాస్తవం ఎంత ఉంది సార్? లేదండి, అవన్నీ పంచ అబద్ధాలండి. అవి శాసనాలు వేసింది వర్తకులండి. వర్తకులు వీర బలంజ అనేటువంటి వ్యాపార వర్తక సంఘం వారండి. వారు రాజ్యాలు పరిపాలించిన వారు కాదు, వ్యాపారం చేసిన వారండి. ఈ పుస్తకంలో అయితే చాలా స్పష్టంగా రాశాను, శాసనాలు కూడా వేశాను సార్, శాసనాలు కూడా చూపించాను నేను. ఇవన్నీ వర్తక సంఘాలు, నానా దేశీయ అయినాయి, వీర బలంజ అయినాయి, ఇవన్నీ కూడా వర్తక సంఘాలు, వర్తక సమూహం అన్నమాట వారు బలిజలు. అది క్రమంగా సామాజిక మార్పును చెంది ఈరోజు కులంగా రూపాంతరం చెందింది. అంతే తప్ప అసలు వాస్తవంగా బలిజలు వ్యాపార వర్గం. వణిజ అనే పదంలో ఉద్భవించిందే ఈ బలిజ అనే శబ్దం, అదనమాట. అంతే తప్ప వాళ్ళకి చెప్పండి, అందులో వాస్తవం లేదంటారు? అస్సలు లేదండి, అస్సలు లేదండి, ఎంత మాత్రం లేదు, ఎంత మాత్రం లేదండి. యాదవులు ఇంకొక చర్చ ఏం జరుగుతుందంటే, శ్రీకృష్ణ దేవరాయలు తాను తెలుగు వల్ల కూడా అని చెప్పేసి ఆముక్త మాల్యదలో వారే స్వయంగా రాసుకున్నారని చెప్పేసి సమాజంలో ప్రచారం అయితే జరుగుతుంది. అది వాస్తవం అంటారా? కాదండి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చదవగలిగితే అర్థం అవుతుందండి. ఏదో మన వాళ్ళు తొట్టుపాటు పట్టడం ఏదో జరుగుతూ ఉంది, పొరపాటు పట్టడం కానీ ఇంకోటి కానీ ఈ విధంగా జరుగుతూ ఉందండి. వాస్తవంగా ఆ పద్యం చెప్పింది ఎవరు? నేను తెలుగు వల్లభుణ్ణి అని చెప్పింది కృష్ణదేవరాయలు కాదండి. కృష్ణదేవరాయల వారికి కళ్ళలో కనిపించి శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు చెప్పాడు, అయ్యా నువ్వు నా కోసం ఒక తెలుగులో ఒక గ్రంథం రాయి రాయన. నేను తెలుగులో నేను రాయని ఎందుకు కోరుతున్నాను అంటే, నేను తెలుగు వాణ్ణి, నేను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాణ్ణి, నాకు తెలుగు పట్ల అమితమైన ప్రేమ ఉన్నది, అందువల్ల నువ్వు తెలుగులో ఆ గ్రంథాన్ని రాసి నాకు అంకితం ఇవ్వు అన్నాడు శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు. ఇది కృష్ణా జిల్లా, ఈ రోజు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాకుళం అనే ప్రాంతంలో అక్కడ వాడు దండయాత్ర చేస్తూ ఉన్న సందర్భంలో అక్కడ విడిది చేశారు. ఆ విడిది చేసే సందర్భంగా రాత్రి పూట కళ్ళలో కనిపించి శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు శ్రీకృష్ణదేవరాయలతో చెప్పిన మాట ఇది. ఆయన తెల్లారి తన సేనా నాయకుల్ని వగైరా ప్రజలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తన వర్గీయులందరినీ పిలిచి రాత్రి ఈ విధంగా శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు నాకు కళ్ళలో స్వప్నంలో కనిపించి ఈ విధంగా చెప్పాడు అని చెప్పే క్రమంలో ఆ పద్యం. నేను తెలుగు వల్లభుడు అంటే కృష్ణదేవరాయలు తెలుగు వల్లభుడు కాదు, ఆయన ఏం చెప్పాడో ఆ మాటని ఈయన చెప్తున్నాడు. అదండి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఆ విషయం చాలా మంది పొరపాటు పడుతూ ఉన్నారు. ఆ విషయాన్ని గురించి కూడా ఈ పుస్తకం చాలా చక్కగా రాశాను సార్ నేను. ఒక పుస్తకంలో కూడా ఇంగ్లీష్ బుక్ లో పి హైమావతి గారని వారు కూడా అదే విధంగా పొరపాటు పడి రాశారు. రాస్తే దాన్ని కూడా నేను ఆ పొరపాటును కూడా ఖండించాను నేను. అమ్మా అది కాదు, ఇది విధానం, అక్కడ మీరు పొరపాటు పడ్డట్టున్నారు అని చెప్పి రాయడం జరిగింది. ఇక్కడ ఇంకో కీలకమైన విషయం ఏంటంటేనండి, కేవలం కృష్ణదేవరాయలు యాదవుడని రాయడానికి ఇంత పెద్ద పుస్తకం అవసరం లేదండి. 717 పేజీల పుస్తకం ఇది. ఇన్ని పేజీలు రాయాల్సిన పని లేదు సార్. కానీ ఇక్కడ నేను చేసినటువంటిది ఏంటంటే, ఎవరు ఏ విధమైన వాదన చేస్తున్నారు కృష్ణదేవరాయలకు సంబంధించి, అది ఏ విధంగా చరిత్ర విరుద్ధము, వాళ్ళ వాదనలో ఏ విధమైన డొల్లతనం ఉన్నది, అసలు వాస్తవం ఏమిటి, ఈ విధంగా మనం వాటిని విశ్లేషిస్తూ వారి యొక్క తప్పులను మాత్రమే సుమా, వ్యక్తులుగా ఎవరికి మేము వ్యతిరేకం కాదండి, ఎవరిని మేము నిందించము, దూషించము, ఇంకో రకంగా పొరపాటుగా మాట్లాడము, అందరి పట్ల మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది అండి, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ మేము చెప్తున్నది ఏంటంటే, వారు రాసినటువంటి ఆ చరిత్ర వక్రీకరణ అంశాలను మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం. ఏ కులం పట్ల మాకు వ్యతిరేక భావం లేదు, ద్వేషభావాలు లేవు, ఏ విధంగానూ ఇంకో రకమైన ఉద్దేశాలు లేవండి.
సమాజంలో మనందరం ఏ కులమైనప్పటికీ కూడా కలిసిమెలిసి జీవించాల్సిందే అంతిమంగా. కాకపోతే ఈ చరిత్ర కోణం కాబట్టి చరిత్రను మనం విస్మరించకూడదు. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను సార్. ఇప్పుడు భారతదేశం నా మాతృభూమి అని చెప్పుకుంటూ ఉంటాం. దీని గురించి చెప్పుకుంటున్నప్పుడు దీని యొక్క ఘనమైన వారసత్వ సంపదను మనం కాపాడాలని చెప్పుకుంటాం కదా మనం. అటువంటి పరిస్థితుల్లో మరి మన చరిత్రను మనం ఎందుకు కాపాడుకోకూడదు? మన చరిత్రను మనం చెప్పుకుంటే తప్పేమిటి? అది నేరమా? కాదు కదా. ఆ కోణంలోనే ఆలోచించి ఇంత శ్రమపడి ఇవన్నీ చేయటం జరిగిందండి. ఇంకోటి కూడా అండి, భారతదేశం రత్నగర్భ అని చెప్తాం మనం. భారతదేశం రత్నగర్భాన్ని ఇవాళ మనం చెప్పుకుంటున్నాం. ఇవాళ ఏమి లేదు మనకి, అది వేరే అంశం. ఈ రోజు ఒక రకంగా చెప్పాలంటే మనం కాస్త వెనకబడ్డ దేశంగానే ఉన్నాం దేశపరంగా చూస్తాం. అటువంటి పరిస్థితుల్లో మనం నా పూర్వీకులు అద్భుతంగా ఉన్నారు, ఆ రోజు విజయనగర రాజుల కాలంలో వీధుల్లో రత్నాలు పోసి అమ్మారు అని చెప్పి మనం చెప్పుకుంటాం. అది చరిత్ర కాబట్టి. ఆ రోజు తగ్గ చెప్తే ఈ రోజు నీకేముంది అని అవతల ఎవరో అన్నారు అనుకోండి. ఈ రోజు ఉంది లేదనేది కాదు, నా చరిత్ర అది, నా గతం అది, నా మూలం అది, అది చెప్పుకుంటామండి. అది ఎవరికి తప్పు కాదు, ఎవరిని నిందించడం కాదు, ఎవరిని దూషించడం కాదు. నా దేశం రత్నగర్భ అని చెప్పుకుంటే నా దేశాన్ని నేను ప్రేమిస్తున్నాను, గౌరవిస్తున్నాను, అంతవరకే. ఇంకో దేశాన్ని నేను కించపరచుకోలేదు. అదేవిధంగా కూడా ఇప్పుడు కృష్ణదేవరాయల గురించి కూడా నా తపనంతా కూడా కృష్ణదేవరాయల యొక్క చరిత్రను చెప్పడం, ఆయన యొక్క కులం ఏమిటని చెప్పడం. ఎందుకంటే ఈ కులంలో వారికి ఒక స్ఫూర్తి రావాలి, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆ మహానుభావుడు. అటువంటి కృష్ణదేవరాయల వారిని మనం స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటాం. మనకి పుస్తకాల్లో కూడా మనకి చాలా చోట్ల రాస్తూ ఉంటారు పెద్దవాళ్ళందరూ కూడా. చాలా చోట్ల మనం చదువుకునే పుస్తకాల్లో అనేక చరిత్రలు ఉన్నాయి. అవన్నీ ఎందుకు ఇస్తున్నారు అందరికి? వాళ్ళు ఇంత శ్రమపడి వాళ్ళ ఘనకార్యాన్ని సాధించారు నాయన, మీరు కూడా అటువంటి మహాత్ముల్ని లక్ష్యంగా తీసుకొని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా చక్కగా ఎదగండి, జీవితంలో మీ జీవితాలను ఉద్ధరించుకోండి, దేశానికి మీరు ఒక శ్రేయస్సు పరంగా ఒక రకమైన మేలు చేయండి, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళండి మీ చేతనైన దారిలో అని చెప్పుకోవడం దాని ఉద్దేశం. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇవాళ శ్రీకృష్ణుడు యాదవ కులస్తుడు అని చెప్పేసి దేశం మొత్తం కూడా అందరికి దాదాపు తెలుసు. అయినా కూడా ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో శ్రీకృష్ణుడు కూడా మా కులస్తుడే అని చెప్పేసి బలిజలు గాని కాపులు గాని చెప్పుకుంటున్న పరిస్థితి చాలా దుర్మార్గంగా ఉన్నది. అవునండి. సో ఎందుకు వాళ్ళు ఈ విషయ ప్రచారం చేస్తున్నారు? శ్రీకృష్ణుడు కూడా మా కులస్తుడే అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏమైపడ్డది? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మన ఇంట్లో ఏదో దొంగతనం జరిగి ఒక వస్తువు ఎవరైనా తీసుకెళ్లారంటే ఆ దొంగ ఎవరో మనకు తెలిస్తే వెంటనే మన పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పలానా వారు మా ఇంట్లో దొంగతనం చేసేట ఆయన, అతను పట్టుకొని ఆ వస్తువు మాకు స్వాధీనం చేయండి అని ఏదో చెప్పుకుంటాం. మనం అక్కడ లాడ్జ్ చేస్తాం కంప్లైంట్ పోలీస్ స్టేషన్. కానీ చరిత్రకు వచ్చేటప్పటికల్లా వచ్చినటువంటి చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి ఏమిటంటే, ఎవరు ఏ తప్పులు రాసుకున్నా ఎవరు దండించేవాడు లేరు, ఎవరు దండించేవాడు లేరు. భట్టశెట్టి పద్మనాభ గారని ప్రకాశం జిల్లా ఆయన, వారు రాసిన పుస్తకంలో శ్రీకృష్ణదేవరాయలు వైదికాపు క్షత్రుడే అనే పుస్తకం రాశాడు మొదట. ఆ పుస్తకంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, శ్రీకృష్ణుడే కాదు, ధర్మరాజు, అర్జునుడు, యదువు, యయాతి వీళ్ళందరూ మా వాళ్ళే అన్నాడు. ఏం చెప్తాం చెప్పండి? ఏం చెప్తాం? మరి ఇటువంటి పరిస్థితుల్లో చూస్తే ఎలా కోరుకుంటాం మనం? ఈ సమాజం అంటారా? ఏ ఆధారంతో చెప్తున్నాడు ఆయన? మహాభారతంలో ఎక్కడ వాళ్ళ ప్రస్తావన ఉందా? భాగవతంలో వాళ్ళ ప్రస్తావన ఉందా? దేవి భాగవతంలో వాళ్ళ ప్రస్తావన ఉందా? ఎక్కడ లేదు కదా. మరి కృష్ణుడు వాళ్ళ కులవంశుడు ఎట్లా అయ్యాడు? ఏ ఆధారంతో అయ్యాడు? ఎవరికి వాళ్ళు సమాధానం చెప్పాల్సిన పని లేదండి. ఎవరికి చెప్పరు వాళ్ళు. మనం ఫోన్ చేసి ఇంకో ఒక్క మార్గంలో ఇంకో మాట చెప్తారు, లేదా ఫోన్ కట్ చేస్తారు, కథ అయిపోయింది. అదే తప్ప ఇదిగో ఈ ఆధారంతో కృష్ణదేవరాయలు మావాడు, లేకపోతే ఈ ఆధారంతో శ్రీకృష్ణుడు మావాడు, ఈ ఆధారంతో యయాతి మావాడు, ఈ ఆధారంతో యదువు మావాడు చెప్పేవాళ్ళు లేరండి. అసలు ఎవరు చెప్పరు దాని గురించి. అసలు ఆధారాలు దొరికే పోరు వాళ్ళు. వాళ్ళు ప్రచారం చేసుకోవడమే వాళ్ళకి ఆధారం అంతే. ఎందుకంటే సామాజిక బలం శ్రీకృష్ణదేవరాయల కులాన్ని నిగ్గులేచే విషయంలో చాలా పట్టుదలతో మీరు పనిచేస్తున్నారని తెలిసింది సార్. ఎందుకు అంత పట్టుదలతో తీసుకోవాల్సిన అవసరం ఏమైపడ్డది? కరెక్ట్ మాట. ఎందుకంటే ఇప్పుడు మన ఘనమైన వారసత్వ సంపద ఇంకోటి దోచుకొని పోతుంటే మనం చూస్తూ కూర్చోవటం అనేది అసమర్థత అవుతుంది. అసమర్థత అవుతుంది. మన జ్ఞానానికి, మన తెలివితేటలకి, మన సంస్కారానికి అసలు అర్థం లేకుండా పోద్దండి. ఇప్పుడు మన ఇంట్లో దొంగడు వచ్చాడు, దొంగతనం చేసి మన వస్తువు ఏదో తీసుకెళ్తున్నాడు, మనం వాళ్ళు చూస్తూ కూర్చుంటామా? మనం ఓపిక వాటితో పోరాడతాం, వాటితో పోరాడతాం, పట్టుకుంటాం. వాడు తీసుకెళ్లకుండా మనం ఏదో కొంత ప్రయత్నం చేస్తాం మన ఓపిక ఉంది, మన శక్తి ఉన్నంతలో. అదేవిధంగా ఇక్కడ మన చరిత్ర ఇంత అద్భుతమైన చరిత్ర, వేలాది శాసనాలు, వేలాది, ఒకటి కాదు రెండు కాదండి, వేలాది శాసనాలు ఈ విధంగా స్పష్టంగా యాదవుడు 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 అని చెప్తున్నారు.
విజయనగర సంస్థానాన్ని విజయనగర రాజ్యాన్ని స్థాపించినటువంటి సాళవ వంశీయులు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా యాదవులు అని స్పష్టమైనటువంటి ఆధారాలు వాళ్ళే వేసుకున్నారండి. విచిత్రం ఏంటంటే మన చరిత్రకారులు కూడా సంగమ వంశీయులు అంటారు, వదిలేస్తున్నారు తప్ప వాళ్ళు యాదవులు వేసుకున్నటువంటి శాసనాల గురించి ఎందుకు చెప్పరు వాళ్ళు? వీళ్ళు యాదవులు అంటే ఆ రోజు నుంచి వాళ్ళు చెప్పుకుంటూ వస్తే ఇంకోటి చెప్పడానికి అవకాశం లేకుండా పోయేది. దురదృష్టం. మన చరిత్రకారులు ఎందుకో కొంతమంది, అంటే మహాత్ములు చెప్పారు, అది వేరే అంశం అనుకోండి, కొంతమంది చాలా మంది చరిత్రకారులు గతంలో కూడాను సంగమ వంశీయులు అన్నారు. మళ్ళీ పుస్తకాల్లో సైతం చాలా చోట్ల సంగమ వంశీయులు, సాళు వంశీయులు, తుళు వంశీయులు, అరవిటి వంశీయులు విజయనగర రాజ్యాన్ని పరిపాలన చేశారు అని రాస్తారు. సరే, ఆ వంశీయులు అన్నారు. వాడు ఈనాటి సమాజంలో ఏ కులానికి చెందినవారు అన్న విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నావు? చదివేటువంటి పాఠకుడు లేక విద్యార్థి ఏం అర్థం చేసుకుంటాడు? ఏం తెలుసుకుంటాడు అతనికి చరిత్ర? సంగమ వంశీయుడు ఎవరో సంగమ వంశం అంటారు, సాళు వంశీయుడు ఎవరో సాళు వంశం అంటారు, తుళు వంశీయులు ఎవరో తుళు వంశం అంటారు, అంతే. కానీ వాళ్ళు యాదవులను చెప్పినప్పుడు కదా చరిత్ర స్పష్టంగా అర్థమయ్యేది సామాన్యమైనటువంటి పాఠకుడికి కూడా. అది ఎందుకు చెప్పలేదు మరి చరిత్రకారులు? నా ఆవేదన అది. ఇవన్నీ చూశాను నేను చాలా చోట్ల అండి. ఇప్పుడు నేను మొట్టమొదటి 2008లో నేను ఒక పుస్తకం ఖమ్మం వికాస్ అనే పుస్తకం ఉందండి, మన గుంటూరు నుంచి వెలువడుతుంది అది. ఆ పుస్తకం నేను మార్కెట్లో దొరికితే కొనుక్కున్నాను నేను ఎందుకంటే అన్ని రకాల పుస్తకాలు చదువుతూ ఉంటానండి. ఎందుకంటే ఎవరు ఏం చెబుతున్నారు, ఎవరు ఏ వెర్షన్లో వాళ్ళ యొక్క చరిత్రను చెప్పుకుంటున్నారు, లేకపోతే ఎవరి దగ్గర ఏ విజ్ఞానం దాగుంది అనేది తెలుసుకోవాలని నాకు చిన్న తపన, ఒక జిజ్ఞాస. దానికోసమే నేను అన్ని పుస్తకాలు కొనేవాడిని. నేను కాపులకు సంబంధించిన పుస్తకాలు కొనేవాడిని, ఏళ్ల పుస్తకాలు కొనేవాడిని, అందరికీ కొనేవాడిని. ఆ సందర్భంగా నేను ఉన్నటువంటి ఆ ఖమ్మం వికాసం పత్రికలో కొడాలి లక్ష్మీనారాయణ గారని వారు స్వర్గీయులు, వారు ఎప్పుడో రాసినటువంటి వ్యాసాన్ని పునర్ముద్రించారండి ఒక సంచికలో ఖమ్మం వికాసం. దానిలో ఏం చెప్పారంటే కృష్ణదేవరాయలు ఒక ఆటవిక జాతికి చెందినటువంటి వాడు, లేకపోతే లంబాడి తెగలకు చెందినటువంటి వాడు అన్నట్టుగా రాశారు ఆయన. దాన్ని వీళ్ళు పునర్ముద్రించారండి. అప్పుడు ఆయన రాయలేదు, గతంలో ఎప్పుడో రాశారు, ఆయన చనిపోయారు. ఆయన రాసిన వ్యాసాల నుంచి పునర్ముద్రించారు. అప్పుడు నేను ఆ పత్రిక ఎడిటర్ గారికి రాశానండి, లెటర్ రాశాను నేను. సార్, ఇది సమంజసమైన విషయం కాదండి, కృష్ణదేవరాయలు యాదవుడు, ఇది పరిస్థితి అని చెప్పి రాయడం జరిగింది. వాళ్ళు అదృష్టవశాత్తు నా లేఖను కూడా పాపం వాళ్ళు మంచి మనసుతో మన్నించి చాలా చక్కగా దాంట్లో ప్రచురించారు. వాళ్ళు ఈ పత్రికని కమ్మ కులస్తులైనటువంటి గొప్ప పండితులు మహానుభావులు యార్లగడ్డ బాలగంగాధరరావు గారని విజయవాడలో ఉంటారు. వారు నారాయణ యూనివర్సిటీలో చేసి రిటైర్ అయ్యారు తెలుగు డిపార్ట్మెంట్లో. ఆ మహానుభావులు చూసి మళ్ళీ ఒక లెటర్ రాశారు ఆ పత్రిక వారికి. వెంకటప్పని చెప్పింది అక్షర సత్యం అని చెప్పి ఆయన చెప్తూ, నేను సైతం నగర కళాశాలలో ఒకసారి చరిత్ర మీద జరిగినటువంటి చర్చలో పాల్గొన్నాను. ఆ సందర్భంగా ఎన్జి రంగా లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద చరిత్రకారులు, వీళ్ళందరూ బిఎస్ఎల్ హనుమంతరావు గారు ఈ విధంగా ఈ విశాలాంధ్ర ఎడిటర్ గారు, వారి పేరు ఏదో ఉంది, వారు వీళ్ళందరం కూడా మేము అందులో పాల్గొన్నాము. ఆ మహాసభలో నేను స్పష్టంగా చెప్పాను, కృష్ణదేవరాయలు మరియు జాయప సేనాని ఇరువురు యాదవులే, ఇతరులను చెప్పడం అవాస్తవం. దీనికి ఎవరైనా అభ్యంతరం తెలియజేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పి ఛాలెంజ్ విసిరాను నేను ఆ సభలో. ఎవ్వరు కూడా నాకు ఒక మాట చెప్పలేదు, ఎదురు చెప్పలేదు. హనుమంతరావు గారు మాత్రం ఒక మాట అన్నారు, ఈ మాట యార్లగడ్డ బాలగంగాధరరావు గారు అయితే చెప్పగలిగారు కానీ అదే మరొకరైతే అని కూర్చున్నారట ఆయన. అంటే సామాజిక పరమైనటువంటి బలం ఉన్నప్పుడు మాత్రమే ఆమె మాట్లాడుతున్నాం మనం. వీరశైవ హనుమంతరావు గారు లాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, మహానుభావులు, వారు బ్రాహ్మణ కులోత్తములు. అటువంటి వాళ్ళు చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మీద దాడి జరుగుతూ ఉంటుంది, సహజంగా దాడి. ఎందుకంటే ఇప్పుడు దాడి చేయడానికి తెలివితేటతో పని లేదు కదా సార్, మూర్ఖత్వం ఉంటే చాలు, దాడి చేయడానికి ఏముంది. ఆ విధంగా ఆయన మహానుభావుడు ఆ మాట అన్నాడు. ఆయన తెలియ కాదు, వీరశైవ హనుమంతరావు గారు తెలుసు, మహానుభావుడు. ఆంధ్రుల చరిత్రను చాలా మంచి పుస్తకం కూడా రాశారు, చాలా పెద్ద పుస్తకం కూడా, చాలా అద్భుతంగా రాశారు. అందులో కూడా ఆయన సంగమ వంశీయులు అన్నాడు ఆయన. వీరశైవ హనుమంతరావు గారు గొప్ప చరిత్రకారులు, వారు చాలా గొప్పవారు. మరి ఎందుకో తెలియదు, చాలా మంది కూడా ఈ తలనొప్పి ఎందుకు అనుకుంటున్నారో, ఏమనుకుంటున్నారో, అట్లా తప్పించుకొని ఆ విధంగా రాస్తూ ఉన్నారు చాలా చోట్ల కూడా. వాళ్ళు విడిగా అయితేనేమో మాకు తెలుసండి, మరి ఎందుకు తలనొప్పులు ఏదో వెళ్ళిపోతున్నాం అన్నట్టు చెప్తున్నారు. ఈ విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అండి. ఇవన్నీ నేను చూసిన తర్వాత నాకు కడుపు మండిపోయింది. ఏంటి ఇంత పచ్చి నిజాలు, శాసన ప్రమాణాలు, ఎపిగ్రాఫియా ఇండికా లాంటి వాటిల్లో కూడా ఇవన్నీ ఉన్నాయే, ఇన్ని ఆధారాలు ఉన్నాయి. నేను హిస్టరీ స్టూడెంట్ అండి, హిస్టరీ ఎంఏ చేశాను నేను, హిస్టరీలో కూడా, సోషియాలజీలో ఎంఏ చేశాను నేను, పొలిటికల్ సైన్స్లో ఎంఏ చేశాను.
LLB చేశాను, PhD కూడా చేస్తున్నానండి నాగార్జున యూనివర్సిటీ నుంచి. ఆ సందర్భంగా నాకు హిస్టరీ దాని గురించి కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. చాలా విషయాలు తెలుసు ఎప్పుడైతే జిజ్ఞాస ఎక్కువ నాకు భగవంతుడి అనుగ్రహంతో. అటువంటి పరిస్థితుల్లో అప్పుడు వెంటనే నేను నా పిహెచ్డి కార్యక్రమాన్ని కూడా కొంత పక్కన పెట్టి అసలు ముందు మన పుస్తకం రాయాలి, మన జాతి చరిత్రని ఇంకోళ్ళు ఎవరు దోచుకుపోతున్నారు కాబట్టి మన జాతి చరిత్రని, మన ఘనమైన వారసత్వ సంపదను మనం కాపాడుకోవాలి అనేటువంటి ఒక బలమైన లక్ష్యంతో అప్పటి నుంచి మనం రాయడం జరిగిందండి. ప్రభుత్వానికి విషయంలో ఏమైనా విజ్ఞప్తి చేసిరా? చేసామండి. ఎందుకంటే నంద్యాలలో ఆ మధ్య బలిజ సంఘానికి చెందినటువంటి వారు అక్కడ కృష్ణదేవరాయలు విగ్రహం పెట్టడానికి వాళ్ళు ఏర్పాటు చేస్తూ, కొందరు దుర్గేష్ గారు ఉన్నారు, వారు కాపు కులస్తులు, రాజమండ్రి ప్రాంతం. వారికి లెటర్ రాస్తూ మీ ఆధ్వర్యంలో ఇక్కడ కృష్ణదేవరాయల విగ్రహం ఒకటి ఏర్పాటు చెయ్యండి అని చెప్పి ఆయన వాళ్ళు రాశారు. కులపరంగా రాశారు అనమాట. వాళ్ళ లెటర్ మీద కూడా కృష్ణదేవరాయల బొమ్మ వగైరా వగైరా ఇవన్నీ ఉన్నాయి. దాన్ని కూడా మేము వెంటనే తీసి ప్రింట్ తీయించుకొని చంద్రబాబు నాయుడు గారికి పంపించాను నేను. దాదాపు 45 పేజీలండి, 45 పేజీలు కవరింగ్ లెటర్ కూడా రాసి ఈ ఆధారాలు, ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఆధారాలు, ఎపిగ్రాఫియల్ ఇండికాలో ఆధారాలు అన్నమాట ఇవన్నీ. ఈ ఎపిగ్రాఫియల్ ఇండికాలో ఉన్నటువంటి ఆధారాలను కూడా అందులో పెట్టి 45 పేజీలు ఉన్నటువంటి ఒక బండిల్ చంద్రబాబు నాయుడు గారికి పంపించాను. అలాగే నంద్యాల కలెక్టర్ గారికి పంపించాను నేను. ఇక ఇద్దరు ముగ్గురు ముఖ్యమైనటువంటి వాళ్ళు కూడా పంపించడం జరిగింది. ఈ విధంగా జరిగింది కానీ వాళ్ళు ఎక్కడ యాక్షన్ తీసుకున్న దాఖలా ఏమీ లేదు. అయ్యా ఈ చరిత్ర వకీకరణ ఆపండి నాయన, ఇది తప్పు, ఇది సమంజసం కాదు. వాళ్ళు ఈ ముసుగులో మేమైతే విగ్రహం పెడుతున్నాం అనే ముసుగులో బలిజ కులస్తులుగా పెడుతున్నారు. వాళ్ళు కృష్ణదేవరాయని బలిజ కులస్తులుగా ఓన్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చరిత్ర వకీకరణ. కృష్ణదేవరాయలు కేవలం గొప్పవాడు, మహానుభావుడు అనే ఉద్దేశంతో సన్మానం చేయటం, లేకపోతే విగ్రహం పెట్టడం, ఇంకోటి చేయటం కాదు. ఇక్కడ ఆ విధంగా చేయటం లేదు. కేవలం మావాడు ఓన్ చేసుకోవడానికి ఇష్ట ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ పడ్డా కానీ కృష్ణదేవరాయలు బొమ్మలు పెట్టడం, మావాడు అంటాం. ఆధారం ఏంటంటే ఎవరు చెప్పరు. మా వాళ్ళు అంటున్నారండి అంటారు. విచిత్రం. వాళ్ళు అదే మాట, మా వాళ్ళు అంటమేంటో అర్థం కాదు. మీ వాళ్ళు ఏం చూపించారో ఆధారం అంటే దానికి సమాధానం చెప్పరు. ఈరోజు విద్యావంతులు కూడా ఇదే పరిస్థితి అండి. చాలా చోట్ల విద్యావంతులు కూడా ఇదే పరిస్థితి. ఆ విధంగా తప్పుకోవటం, నాటకం. కృష్ణదేవరాయలు బావుడు అంటున్నారే అంటారు విచిత్రంగా. అంటవేంటి? నువ్వు విద్యావంతుడు కదా, నువ్వు ఏనుగుత మనిషి కాదు, పొలంలో పనిచేసుకున్న వ్యక్తి కాదు, అరుగుల మీద కూర్చొని మాట్లాడడం లేదు. మీరు విద్యావంతులు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితులు కూడా మీరు కనీసం దానికి ఆధారం ఏంటంటే అవతరాలు ఎందుకు అడగలేదు? వాళ్ళు చెప్పే ఆధారాలు మొత్తం ఇలాగే ఉంటాయండి. మా 1000 ఆధారాలు ఉన్నాయంటారు, ఒకళ్ళు 2000 ఆధారాలు ఉన్నాయంటారు. అరే బాబు, ఒక్క ఆధారం చూపించండి అయ్యా కృష్ణదేవరాయలు బలిజ కులస్తుడని అని అడుగుతుంటే అసలు దానికి సమాధానం చెప్పరు. ఈ విధంగా చెప్తూ వస్తారు వాళ్ళు. వాళ్ళ బలం ఏమిటంటేనండి ఒకటేనండి, వాళ్ళ వాదన వాళ్ళ బలం. ఎందుకంటే సామాజికంగా కాస్త కూస్తో వాళ్ళు కొంచెం ముందున్నారు, అందులో సందేహం లేదు. ఆర్థిక పరంగా పరిపుష్టంగా ఉన్నారు. రాజకీయం కూడా కాస్త కూస్తో వాళ్ళకి కాస్త ఉత్సాహంగా ఉంది, ఎదుగుతూ ఉన్నారు. వాళ్ళు 40 మంది ఎమ్మెల్యేలు కూడా ఉంటూ ఉన్నారు, మంత్రులు ఉంటూ ఉన్నారు. మనం ఎవడేమీ అనలేడు అనేది ఒక ధైర్యం అనమాట. ఇందాక నేను అన్నది చూడండి మీతోటి, ఇప్పుడు మన చరిత్రను ఎంత వక్రీకరించినా కానీ నువ్వు వక్రీకరించావు అని చెప్పి ఆ కారణంతో వాళ్ళకి ఎటువంటి జైలు శిక్ష లేదు, ఎటువంటి పనిష్మెంట్ లేదు. ఏదైనా రాసుకోవచ్చు అంతే, ఏదైనా. మేము ఒకసారి భట్టశెట్టి పద్మనాభ గారికి ఆలా బాలయ్య గారి పేరుతోటి ఒక లీగల్ నోటీస్ పంపించామండి. 2013లో లీగల్ నోటీస్ పంపించామండి వారికి. పంపిస్తే ఈ పుస్తకాలు రాసినట్లుండే ఆయన అన్నమాట. ఆయన పంపిస్తే దానికి ఆయన సమాధానం కూడా చెప్పాలా, ఇంకా దాన్ని ఒక వ్యంగ్యంగా తీసుకొని మరో పుస్తకంలో దాన్ని కూడా ప్రస్తావించు రాశాడు ఆయన. ఎంత విచిత్రమో చూడండి. కనీసం ఇప్పుడు ఎవరికైనా సరే అండి, ఇప్పుడు ఇల్లు నాది లేకపోతే ఈ భూమి నాది అని చెప్పుకోవాలంటే ఏం చెప్తామండి? మనకి ఆధారం ఏంటండి? ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చూపించాలి కదా, ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండాలి కదా. అది చూపించినప్పుడే కదా ఈ భూమి నాది అంటే ఒక ఆధారం కనపడేది పక్కన వాళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ అధికారులకు కానీ. ఏ ఆధారం లేకుండా ఈ భూమి నాది, ఈ భూమి నాది, ఇల్లు నాది అంటే ఎలా సరిపోద్ది? చెల్లుద్దా? సరే, అవతల కూడా ఉత్తమాటలు చెప్తే నీ వాదన కొద్దీ నువ్వు బలవంతుడు కాబట్టి నీ వాదనే చెల్లుద్దు అనుకోవచ్చు. అవతల మేము ఆధారాలు చూపిస్తూ ఉన్నాము. విజయనగర రాజులందరూ యాదవులు నాయనా చెప్పి మేము ఆధారాలు చూపిస్తూ ఉంటే ఈ ఆధారాలు ఒక్కడు పట్టించుకోడు, సమాధానం చెప్పరు. ఒకటే ధోరణి కృష్ణదేవరాయలు మాట్లాడంటారు. విచిత్రమైన వాదనలు.
ఒక ఆయన చెప్తాడు, ఒక కాపు నాయకుడు, కృష్ణదేవరాయల యొక్క జయంతులు కానీ వర్ధంతులు కానీ మా బలిజనే చేయాలా, మా కాపులే చేయాలా, ఇంకెవరు చేయరు అంటాడు. ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? ఏం సంబంధం ఉండి చేశారు? మీ సంబంధానికి ఒక ఆధారం చూపించండి, నిరూపించండి సమాజంలో. శ్రీకృష్ణ జయంతి ఉందండి, యాదవులు ఓపికల చోట చేసుకుంటారు, లేకపోతే లేదు. ఇక్కడ యాదవులు చేయట్లేదు కాబట్టి నేను శ్రీకృష్ణుడికి నేను జయంతి కార్యక్రమం చేశాను కాబట్టి కృష్ణుడు మావాడు అంటే సరిపోద్దే? చల్లదు కదా. ఇప్పుడు నా భూమి ఉందండి, రిజిస్ట్రేషన్ పరంగా నా హక్కు అది, నాకు శక్తి ఉంటే అందులో పంట వేసుకుంటాను, లేకపోతే వదిలేస్తానండి ఏదైనా కారణాల వల్ల. నువ్వు పంట వేయలేదు కాబట్టి నేను పోయి పంట వేసుకుంటున్నాను కాబట్టి ఈ భూమి నాదని అవతల అంటానికి హక్కు ఉందా? లేదు. అది ఆలోచన చేయాలి. దురదృష్టం ఏంటంటే మనవాళ్ళు వాళ్ళని నిలదీయలేకపోతున్నారండి. చాలా చోట్ల కూడా నిలదీయటం లేదు మనవాళ్ళు. వాళ్ళు మనల్ని అడుగుతున్నారు విచిత్రంగా, మీ ఆధారాలు ఏంటి, మీ ఆధారాలు ఏంటి, మీరు చెప్పుకుంటున్నారు కదా మీ ఆధారాలు ఏంటి. మా వాళ్ళు చాలా మంది పాపం అమాయకంగా నాకు ఫోన్లు చేసేవాళ్ళు, సార్ ఇదిగో ఇట్లా పలానా ఇక్కడ బలిజాతను నన్ను అడిగాడండి, మీ ఆధారాలు ఏంటని. అంటే నేను అన్నాను, మనం ఎక్కడ విగ్రహం పెట్టలేదు అయ్యా, తర్వాత విషయం వాళ్ళు విగ్రహం పెడుతున్నారు కాబట్టి మీకున్న ఆధారం ఏమిటి? కృష్ణదేవరాయలు మీ బలిజ కులస్తుడు ఎలా అయ్యాడు, ఒక ఆధారం నాకు చూపించని నువ్వు ఎందుకు అడగలేదు అని అడిగాను నేను అతను. నేను అడగలేదండి అన్నాడు. దానికి ఎందుకు ఒక రకమైన ముఖమాటము, ఒక రకమైన బెరుకు, సబ్జెక్టు లేకపోవటం వల్ల కలిగేటంటే ఒక వాళ్ళు ఏదైనా గట్టిగా మాట్లాడితే మనం సమాధానం చెప్పలేమేమో, ఎందుకు లేపో మనకి తలనొప్పి అనుకోవడం, దాంట్లో వాళ్ళు వెళ్ళిపోవడం తల ఉంచుకొని. ఈ క్రమ పరిణామంలోనే ఇన్ని జరుగుతూ వచ్చినాయండి. ఈ రోజున వాళ్ళంత విజృంభించి మావాడు కృష్ణదేవరాయలు అని చెప్పుకోవడానికి ఈ కారణాలు, వీళ్ళ మౌనమే వాళ్ళకి పెద్ద విజయంగా తయారైంది. వాళ్ళు ఘనంగా చెప్పుకుంటున్నారు. ఈ రోజున విగ్రహాలు పెట్టేస్తున్నారు అడుగడుగున. ఈ విధంగా జరుగుతుందండి. కొంత చైతన్యం ఉంది, కొంత అధికారం ఉంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు. అవునండి, ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మొన్న నెల్లూరు జిల్లాకు వెళ్ళామండి. కృష్ణదేవరాయల జయంతి 17వ తారీఖున దొత్తలూరు అనే గ్రామంలో ఆ రోజు బోడే రామచంద్ర యాదవ్ గారు, మన గుంటూరు వారు తాళ వెంకటేష్ యాదవ్ గారు, నేను వెళ్ళి ఆ సందర్భంగా కూడా నేను వేదిక మీద ఈ ఆధారాలని చెప్తూ చూపిస్తూ, ఏ కులస్తులతోనైనా ఏ బహిరంగ వేదిక మీదనైనా శాసన ప్రమాణాల సాక్షిగా కృష్ణదేవరాయలు యాదవుడని నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను, ఎవరైనా అభ్యంతరం చెప్పగలిగితే రావచ్చు అని చెప్పి నేను బహిరంగంగా ఒక రకంగా సవాల్ విసిరాను నేను సభలో. కానీ నాకు ఎవరు ఒక్కళ్ళు ఇప్పుడు ఫోన్ చేయలేదు. ఈ పుస్తకం రాసి కూడా సంవత్సరం 2 నెలలు అయిందండి. 2023 డిసెంబర్ 3వ తారీఖున ఈ పుస్తకాన్ని ఆవిష్కరించామండి తెనాలిలో. ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా నువ్వు అయ్యా ఈ తప్పు ఎందుకు రాశావు అన్న మాట ఎవరూ లేరండి ఈ రోజు వరకు కూడా. గమ్మత్తండి, నాకు ఫోన్ చేయరు, విచిత్రం, నాకు చేయరు, చెప్పడానికి సిద్ధంగా ఎవరెవరు చిన్న వాళ్ళని, పూర్తిగా అవగాహన లేనటువంటి వాళ్ళని, కుర్రాళ్ళని వాళ్ళకి ఫోన్లు చేస్తారు. పాపం ఎట్టాడు మీ వాడు, ఆధారాలు ఏంటి అని వాళ్ళని అడుగుతూ ఉంటారు. నాకేదైనా ఫోన్ చేయగలిగితే బాగుండేది, నేను చెప్తా. అట్లా ఉంటుందన్నమాట వాళ్ళ యొక్క వ్యూహాలు. ఎంత వ్యూహాత్మకంగా నడుస్తున్నారు వాళ్ళు. చాలా ఎత్తుగా వాదనలోకి పోతే మనం ఎటు నెగ్గలేము, ఆధారాలు లేవు కాబట్టి మనకి ఆ తలనొప్పొద్దు, మనకి డబ్బులు ఉన్నాయి, మినిస్టర్లు మన వాళ్ళు ఉన్నారు, మనం హాయిగా విగ్రహాలు పెట్టుకుంటూ వెళ్ళిపోదాం, ఎవడు మన ఆపుతాడు? అదేమంటే మా ఉప ముఖ్యమంత్రి మా వాడే ఉన్నాడు, లేదా పర్యాటక శాఖ మంత్రి గారు మా వాళ్ళే ఉన్నారు, ఈ విధంగా ఆలోచన ధోరణిలో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారండి. ఈ విధంగా జరుగుతుంది. దీనికి మరి అడ్డుకట్ట వేయాలంటే ఏం చేయాలి? ఎంతవరకైనా మనం తపన పడుతూ ఉన్నాము. వాళ్ళు గతంలో బలిజ కులస్తులు కాదని ఎవరైనా నిరూపిస్తే ₹1,00,000 డబ్బులు ఇస్తామని చెప్పి పందెం కాశారండి అక్కడ ఒక ఆయన. అన్నయ్య గారి ఏదో ఉందండి ఇంటి పేరు అన్నయ్య గారి, ఆయన పేరు ఏదో ఉంది. వారు పందెం కాశారు ₹1,00,000. మన కుర్రాళ్ళు చాలా మంది ఫోన్ చేశారు ఆయనకి, ఇదిగో పుస్తకం వచ్చింది, మేము ఆధారాలు చూపిస్తాం, రాండి అంటే ఆయన ఫోన్ ఎత్తడం మానేశాడు. మొదట బూతులు తిట్టాడు, తర్వాత అసలు ఫోన్లే ఎత్తడంలా. వాళ్ళంటే ఎవరో పిల్లలు ఎవరో ఆడవాళ్ళు, అయ్యా ఆయనకు బాగలేదయ్యా, పడుకున్నాడు, నిద్రపోతున్నాడు, ఎదురు చెప్పుకుని తప్పుకున్నారు. ఈ విధంగా ఉంటుంది అనమాట వాళ్ళ పందాలు. ఎందుకంటే ఒక రకమైనటువంటి మైండ్ గేమ్. అమ్మో వీళ్ళ దగ్గర ఎన్నో ఆధారాలు ఉన్నాయో దేవుడు, ఆధారాలు లేకపోతే ఇంత పందెం కాస్తాడా అని వాళ్ళు అనుకుంటామని మనం వాళ్ళ ఆలోచన. అది మంచి ప్రయత్నం చేస్తుంటారు. ఏమండి, మంచి ప్రయత్నం అయితే జరుగుతుంది మీ ద్వారా.
మంచి ప్రయత్నం అయితే జరుగుతుంది మీ ద్వారా. చాలా చేశాం సార్ నిజంగా భగవంతుడితో. ఏమండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎవరు, మీరు ఏ ప్రాంతం వారని తెలుసుకోవాలనుకుంటారు సార్. మీ నేపథ్యం ఏంటి సార్? అయ్యా నేను సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. నేను ఓకే, రిటైర్ అయ్యాను. ప్రస్తుతం కాస్త ఈ సాహిత్య ఉన్నాను నేను. అది ఓకే. ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు సార్? గుంటూరు ప్రక్కన మాది బండారుపల్లి అని విలేజ్. గుంటూరుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సత్రపల్లి మాచర్ల వెళ్ళే రైలు రూట్ లో ఉంటుంది అనమాట మాది రెండో స్టేషన్ గుంటూరు నుంచి. ఇక్కడ ఉంటున్నాము. ఇప్పుడు మనకి ఒక చిన్న ఆనందమైన విషయం ఏంటంటేనండి, ఈ రోజు చాలా మంది కుర్రవాళ్ళు ముందుకు వచ్చారండి. చాలా మంది కుర్రవాళ్ళు వచ్చారు ఈ రోజున. మనకి ప్రారంభంలో మేము కాస్త 4-5 మాత్రమే పోరాడేవాళ్ళం. ఫేస్బుక్ లో కానీ, వాట్సాప్ లో కానీ వగేరా వగేరా. వాళ్ళు ఏదైనా రాస్తే మనం ఏదైనా కౌంటర్ రాయడానికి కానీ వగేరా ఇటువంటివన్నీ కూడాను. ఇప్పుడు కాస్త పర్వాలేదు, కుర్రవాళ్ళు చాలా మంది అందొచ్చారు. దానిపోయిన వీరవరప్రసాద్ కుర్రవాడు కానీ, నూకరాజు లాంటి వాళ్ళు కానీ వగేరా ఇట్లా కొంతమంది వచ్చారు. నాగరాజు అనే కుర్రవాడు కానీ చాలా మంది వచ్చారు. అటు డాక్టర్ గారు కానీ, బండారు నాగేశ్వరరావు గారు అని డాక్టర్ గారు చాలా చక్కగా ముందుకొచ్చి చాలా ఉత్సాహంగా ఈ అంశాల్లో చర్చల్లో పాల్గొంటూ యాదవ జాతి యొక్క వాణిని, వాళ్ళ యొక్క బలాన్ని, మాటని, రుజువుల్ని సమాజానికి తెలియజేస్తున్నారండి వీళ్ళంతా కూడా. ఫేస్బుక్ లో కానీ, వీటిలో వాట్సాప్ లో కానీ వీలైనంత వరకు అండి. ఇది చాలా ఈ చరిత్ర పట్ల చరిత్రకారులు కూడా చాలా అన్యాయం చేశారండి యాదవ కులానికి. పల్నాటి రాజుల గురించి చెప్పాలంటే ఇంకొక మాట చెప్తానండి నేను. పల్నాటి రాజుల గురించి చెప్పడానికి, పల్నాటి రాజు అనుగురాజు ఎవరండి? యాదవుడు. కానీ ఎక్కడ ఆయన గురించి చెప్పరు. వచ్చేప్పుడు కూడా ఇటు నాయకురాలు నాగమ్మని గురించి, అటు బ్రహ్మనాయుడి గురించి. విచిత్రమైన విషయం, రాజులు డమ్మీలు అయిపోయారు అక్కడ. రాజులు డమ్మీలు, వాళ్ళ ప్రస్తావనలే ఉండవు. వాడు యాదవ వంశం అనే విషయం ఎవరు చెప్పరండి. వింత, ఎంత దారుణమైన విషయం చూడండి. ఎంత చరిత్ర వక్రీకరణ అండి. ఇవన్నీ చాలా దారుణాలండి. జాయపసేన లాంటి మహానుభావుడు, అటువంటి వాడి గురించి కూడా మా కమ్మ వాళ్ళని కొంతమంది చెప్పుకోవటం, మా వాళ్ళని ఇంకొకటి చెప్పుకోవటం. ప్రజల ముందు నక్కను చూసిన వాడల్లా వేటగాడే అన్న చందంగా ఎవరు కావాలనుకుంటే వాళ్ళకి వెంటనే క్లైమ్ చేసేసేటే. రెండో మాటలేదు. దానికి ఆధారాలు చూసుకుని అడిగేవాడు లేదు, అడిగే చూపించేది లేదు. అది విచిత్రమైన పరిస్థితి. ఆ విధంగా ఉందండి అది. అందుకోసం నా తపన, ఆవేదన కూడా. అందుకే మా సార్ మీ పుస్తకంలో ఉన్న వేరే ఎపిసోడ్ల మీద మరొకసారి కలిసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తప్పకుండానండి, తప్పకుండా. నాదొక చిన్న సందేశం అండి మా యాదవ మిత్రులకు, యాదవ సోదరులకు ఒక చిన్న మాట. ఇప్పుడు మా జాతిలో ఈ శాఖ విభేదాలు ఉండటం వల్ల ఒక రకంగా బలహీనత ఏర్పడిపోయిందండి. ఒకరికన్నా నేను ఒకరిని అధికుడిని అని చెప్పుకోవటం, వాళ్ళకన్నా నేను అధికుడిని అని చెప్పుకోవటం, ఈ ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం మనం తపన పడుతూ అనవసరమైనటువంటి ఈ ఘర్షణలతోటి బలహీనం అయిపోతున్నారండి ఎవరికి వాళ్ళు. ఏమండి, అసలైన ఒక రాజ్యాధికారం కావచ్చు, లేకపోతే ఒక బిజినెస్ కావచ్చు, వెనకబడిపోతారు బలహీనమై. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలే కాదండి, కృష్ణుడు సైతం కూడా వాళ్ళు క్లైమ్ చేసుకుంటూ ఉంటే ఒకళ్ళు మాట్లాడిన వాళ్ళు లేరు మనమరాడు దాకా. చాలా బాధాకరం అది. కృష్ణుడు కూడా చెప్పుకోవడము మరి అంతే కదండి. ఎంత దారుణమైన అంశం అండి, ఎంత బాధాకరమైన విషయం అండి. మన చరిత్రను స్పష్టంగా కృష్ణదేవరాయలు మనవాడని శాసనాలు ఉంటే ఆయన మనవాళ్ళని మా వాళ్ళని వాళ్ళు చెప్పుకుంటారు. విజయనగర రాజులు సంగవంశీయులంతా యాదవులు చెప్పి వాళ్ళు శాసనాలు వేసుకుంటే మా వాళ్ళని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. కాకతీయులు మా వాళ్ళనే ఇంకొక కులం వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. రాష్ట్రకూటులు మా వాళ్ళనేమో రెడ్లు క్లెయిమ్ చేస్తారు. ఎంత విచిత్రాలండి ఇవన్నీ కూడా. రాష్ట్రకూటులు కానీ, కాకతీయులు కానీ వీళ్ళందరూ కూడా స్పష్టమైనటువంటి యాదవులు, పల్నాటి రాజులు యాదవులు. చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయండి. ఇందులో కూడా మనం రాయటం జరిగిందండి. దయచేసి ఇటువంటి పుస్తకాన్ని ఒకటి తీసుకోండి. నేను చెప్పేది నా కోసం కాదు సార్, యాదవ సోదరులందరికీ చిన్న మనవి, విజ్ఞప్తి. నా కోసం చెప్పడం లేదు సోదరులారా. ఇటువంటి పుస్తకాన్ని ఒక చరిత్ర పరంగా మనకున్నటువంటి అవగాహన మనం ఎప్పుడు పెంచుకోగలుగుతామో జాతికి ఒక మరో స్థైర్యం పెరుగుతూ ఉంది. ఆ మరో స్థైర్యం పెరిగినప్పుడు మన బిడ్డలు కూడా ఆత్మధైర్యంతో ముందుకు వెళ్ళగలరు. ఆత్మ న్యూనత నుంచి వదులుకొని చాలా ఉన్నతమైన స్థాయికి, ఉన్నతమైన ఆలోచనలతోటి, మనోధైర్యంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. జాతి చైతన్యం కావటం చాలా ముఖ్యమండి. జాతి ఎప్పుడైతే చైతన్యం కాదో, రాజకీయ రంగంలోనూ మనం వెనకబడి ఉంటాం, వ్యాపార రంగంలోనూ వెనకబడే ఉంటాం,
వ్యవసాయ రంగంలోనూ వెనకబడే ఉంటాం, అన్ని రంగాల్లో మనం దిగజారిపోయే ఉంటూ ఉంటాం. అవును. ఐకమత్యం లేకపోవటం కూడా అది ఒక చిన్న తేడా అండి. చిన్నది కాదు, ఒక రకంగా చెప్పాలంటే పెద్ద తేడా కూడా అది. అవతల కొడుతుంటే వాడు మాట్లాడే వాడు మాసాక్ కాదు, మేము మనగాళ్ళం, ఎవరు కూడా మేము మనగాళ్ళం అంటారు. విచిత్రం. ఎవరు చెప్పారు మేమే మనగాళ్ళం అని? కాదు కదా. ఒక మణిహారం అనుకోండి, మణిహారం ఉంది, అన్ని మళ్ళు సమానమే కదా. ఈ మళ్ళన్నీ కలిస్తేనే కదా హారం తయారైంది. అవును. నేను గొప్ప అనుకుంటే ఎట్లా? ఒక శాఖ వాళ్ళు ఇంకో శాఖ వాళ్ళు తక్కువ అంటాం, వాళ్ళు ఏళ్ళు తక్కువ అంటాం. రాజకీయం కూడా నష్టపోతున్నాం మనం అక్కడేనండి. చాలా చోట్ల నేను పల్లెటూళ్ళలో గమనిస్తూ ఉన్నానండి. చాలా చోట్ల కూడా ఈ శాఖాపరమైనటువంటి విభేదాలతోటి రాజకీయంగా వీళ్ళు దెబ్బతింటూ ఉన్నారు, ఇతర కులస్తులు ఎదుగుతూ ఉన్నారు, వీళ్ళని చీరుస్తున్నారు, నాయకుడు అవుతున్నాడు. ఎంత అజ్ఞానంతో ఉన్నామో మనం చూడండి. ఊళ్ళో మేర్చి సంఖ్య 50 ఉంటారు, కానీ అందులో 2 తెగలో 3 తెగలో ఉంటారు శాఖాపరంగా. వాళ్ళు వేరురా వీళ్ళు వేరురా అంటారు, అవతల ఒకటి నాయకుడు చేలదీస్తాడు వాళ్ళని. వీళ్ళ బతుకు నాశనం అయిపోతుంది, వాడు హీరో అయిపోతున్నాడు. 17% అయిన రోజు ఊళ్ళో ఉంటాయని ఎంతో మంది. 17 ఒక కులం వాళ్ళు, ఊరంతా అత్యధిక జనాభా అంతా యాదవులు ఉన్నా కానీ వాళ్ళు ఊరి ప్రెసిడెంట్ అయ్యారు. ఏం చెప్పుకుంటాం చెప్పండి? ఎంత బాధాకరమైన నిజంగా. ఏమిటి మన చైతన్యానికి అర్థం ఇదే? మన చదువుకు అర్థం ఇదే? రోజు పేపర్లు చూస్తూ ఉంటాం, వార్తలు వింటూ ఉంటాం, ఎన్నెన్నో చెప్పుకుంటూ ఉంటాం. మరి మనం చేస్తున్నటువంటి పని ఏమిటి? మన చైతన్యం ఎక్కడ పొందాం? చైతన్యం పొందలేదండి. చైతన్యం కావాల్సిన అవసరం ఇంకా ఉంది. అందుకు ఇటువంటి పుస్తకాలు దోహదపడతాయండి. ఒక ఏకీకృత శక్తిగా యాదవులను రూపొందించాలి అంటే ఇటువంటి పుస్తకాలు చదవండి. ఈ పుస్తకమే కాదు నేను చెప్పేది, నా కోసం చెప్పడం లేదండి. మీరు చక్కగా చదవండి, విషయాన్ని తెలుసుకోండి. ఇందులో అందరి చరిత్రలు ఉన్నాయండి. పల్లవుల కానించి అందరి గురించి కూడా మనం రాయడం జరిగిందండి. పురుషోత్తముడు కానించి, గుప్తరాజులు కానించి, ఇవన్నీ కూడా ఉన్నాయి వివరాలు. చాలా గొప్ప గ్రంథం. దాదాపు 15 సంవత్సరాల పాటు కష్టపడి రాసినటువంటి పుస్తకం అండి ఇది. తర్వాత ఇంకో చిన్న విషయం కూడా చెప్తాను సార్. నేను శ్రీకృష్ణదేవరాయలు, విజయనగర సామ్రాజ్య రాజులందరూ కూడా యాదవ సామ్రాజ్యం అని చెప్పేసి మరాఠీ రచయిత రాశారండి. మరాఠీ రచయిత ఆర్సి థేరే, రామచంద్ర చింతామణి థేరే అని ఆ మహానుభావుడు రాశాడు. ఛత్రపతి శివాజీ పుస్తకాన్ని రాశాడు ఆయన. ఛత్రపతి శివాజీ కూడా యాదవుడే. ఆ పుస్తకం రాస్తున్నానండి ప్రస్తుతం. ఆ పుస్తకం రాస్తూ ఉన్నాను. ఇది కొద్ది రోజుల్లో కూడా కంప్లీట్ అవుతుంది. అది కూడా వెలుగులోకి వస్తే ఇంకా సంతోషం. నా జీవితానికి ఒక ముఖ్యమైన ఆశయం నెరవేరినట్టు అవుతుంది. అటువంటి మహాత్ములు మన చరిత్ర చూసుకుంటే ఎంత అపారమైన చరిత్ర అండి, ఎంత అపారం, అంత అద్భుతం అండి మన చరిత్ర. దురదృష్టం ఏంటంటే మన వాళ్ళకి మన చరిత్ర తెలియటం లేదు. వీళ్ళకి ఏదో ఆత్మన్యూనత భావంతో ఉంటాం. ఈరోజు ప్రాబల్య వర్గాలను వీళ్ళు అగ్రకులాలు అనుకుంటున్నారు. కాదు, అగ్రకులాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అంతవరకే. వర్ణాల పరంగానండి. నేను ఎవరికి తప్పు పట్టడం లేదు, కించపరచడం లేదు, తక్కువ చేయటం లేదండి. నేను చరిత్ర కోణంలో మాత్రమే చెప్తున్నానండి. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకేనండి, చాలా సంతోషం. ఈ వీడియో ద్వారా అయినా కొంతవరకు యాదవ జాతి చైతన్యం అయితే అంతకు మించిన ఆనందం లేదు. భగవంతుడు మేలు చేస్తాడు జాతి మొత్తానికి కూడాను. మనం చిత్తశుద్ధితోటి, నిబద్ధతతోటి మనం ముందడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్తాను. దుర్వ్యసనాలకు లోను కాకుండా మనకి టైం దొరికితే కాస్త చరిత్ర పట్ల అవగాహన పెంచుకుందాం. ఎక్కడ ఏం జరుగుతుందో కాస్త చూద్దాం, పరిశీలిద్దాం. ఏదో పిచ్చి పనులు చేసుకుంటాను, టైం అంతా వృధా చేసుకొని సెలవు వచ్చింది కదా అని సినిమాకి పోయాం, ఏమిటి దానివల్ల ఉపయోగం లేదు. అది కాదు మన జీవితం. మన జాతిని చైతన్యం చేయడానికి మనవంతు ప్రయత్నం చేద్దాం, కొంత చేద్దాం. మన మార్పులం కాదు, ప్రపంచం మొత్తాన్ని మనం మార్చలేకపోవచ్చు. కొంత కనీసం మన చుట్టూ ఉన్న వాళ్ళని, మన ఇంట్లో వాళ్ళని, మన పిల్లలకి చెప్పండి. విద్యావంతులకు కావాలి, తెలియాలి ఇవన్నీ కూడా. ఛత్రపతి శివాజీ లాంటి వాడు యాదవుడు, శ్రీకృష్ణ దేవరాయ లాంటి వాడు యాదవుడు, విజయనగర సామ్రాజ్య నిర్మాతలు సంగమ సాళు వంశీయులు వీళ్ళందరూ కూడా యాదవులు. ఇవన్నీ తెలియాలి. రాష్ట్రపతులు లాంటి వాడు యాదవులు, దేవగిరి యాదవరాజులు యాదవులు. ఇంకో విషయం కూడా చెప్తాను గురువు గారు, ఒక్క మాట వినండి దయచేసి. ఈ గుణశేఖర్ గారు రుద్రమదేవరి సినిమా తీశారండి. రుద్రమదేవరి సినిమా తీసినప్పుడు ఈ గుణశేఖర్ గారు ఎక్కడ కూడా దేవగిరి యాదవరాజులు అనే పదాన్ని ఎక్కడ రాయలేదండి. వారు ఆ సినిమాలో ఎక్కడ రాయలేదు. ప్రదర్శన రాశారు మాటలు. ఆ సినిమాకి ఎక్కడ ప్రస్తావన చేయలేదు గుణశేఖర్ గారు, డైరెక్టర్. వారు ప్రొడ్యూసర్ డైరెక్టర్ అనుకుంటాను, వారు డైరెక్టర్. ఆ విధంగా వాళ్ళు యాదవుల యొక్క జాతిని, యాదవుల యొక్క చరిత్రని ఎంత హీనపరుస్తూ ఉన్నారో, ఎంత కించపరుస్తూ ఉన్నారో దయచేసి మనందరం గమనించాలి, కళ్ళు తెరవాలి. అందువల్ల దయచేసి నేను అందరినీ కోరుతున్నది ఏంటంటే కాస్తంత ఏం జరుగుతుందో సినిమాల పట్ల కూడా యాదవులు అనగానే చాలా చిన్న చూపుతోటి ఏదో కంబళ వేసుకున్నట్టుగానో, భుజాన కర్ర పట్టుకోవటం, ఏదో కిరిచొప్పులు వేసుకోవటం, గోసెలు పెట్టుకోవటం, పిచ్చోళ్ళలాగా తిరగటం, ఇవే చూపిస్తూ ఉంటారు. యాదవులు క్షత్రియులు, రాజులు.
ఎక్కడైనా మన సంఘాలకి ఏదైనా వచ్చినప్పుడు ఒక పెద్దవాడు ఎవడన్నా వచ్చాడంటే వాళ్ళకి మనం తీసుకుని గొర్రెపిల్లలు ఇస్తుంటారు. గొర్రెపిల్లని ఇవ్వటం ఏంటి? నేను తప్పని అర్థం కానీ గొర్రెపిల్లని ఇచ్చి మనం ఎందుకు మనం కించపరచుకోవాలి? యాదవుల యొక్క ప్రాథమిక వృత్తి ఏమిటి? క్షత్రియత్వం. క్షత్రియత్వాన్ని నిదర్శనం ఏమిటి? ఖడ్గం, విల్లు, శంఖం. వీటిని ప్రజెంట్ చేయండి. లేదు భగవద్గీత లాంటి పుస్తకాన్ని ఒకటి ప్రజెంట్ చేయండి ఎవరికైనా సరే వచ్చిన గెస్ట్కి. గొర్రెపిల్లలు తీసుకొని పోవటం ఏంటి? మన దరిద్రం పట్టాన్ని వేసుకుంటూ అక్కడ పోయి నిల్చోవటం ఏంటి సభలో? తర్వాత మనం ఏదో పిచ్చోడు చూసినట్టు చూసి నవ్వుకోవటం ఏంటి? అవసరమా? మనం వృత్తి చేసుకునేటప్పుడు చేసుకుందాం, మన వృత్తి బంది. దాన్ని ఎవరు తప్పు పట్టడానికి వీల్లేదు. దాన్ని నేను అనడం లేదు. పెద్ద అర్థం చేసుకోవాలి. ఎవరో బాధపడాల్సిన పని లేదు. దయచేసి ఇంకో రకంగా అపార్థం చేసుకోవద్దండి. నేను చెప్పేది ఏమిటి అంటే క్షత్రియులు అన్న విషయాన్ని యాదవులు మర్చిపోకూడదు. అరవిందరావు గారిని వీరు డీజీపీగా పనిచేశారండి మన రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి. వారు రిటైర్ అయిన తర్వాత ఒకసారి ఒక పత్రికలో ఒక వ్యాసం రాస్తూ మొట్టమొదటి రాసిన వాక్యమే అదేండి. యాదవులు తాము క్షత్రియులం అన్న విషయాన్ని మరచిపోయి తమను తాము సూత్రులుగా భావించుకుంటున్నారు అన్నాడు. ఎంత అద్భుతమైన మాట్లాడి నిజంగా అరవిందరావు గారు. ఇప్పుడు కూడా మన ముందు ఉన్నారు వాడు, ఆ మహానుభావుడు. ఇంత అజ్ఞానంలో మనం ఉండాల్సిన అవసరం ఏమిటి? ఇంకా మనవాళ్ళు విద్యావంతులు సైతం కూడా మన సూత్రులు ఎలా సూత్రులు అయ్యారు? ఎవరైనా ఒకటి అడిగేంటి సమాధానం ఏం చెప్తారు? నేనే అడుగుతాను సార్, ఈ యాదవులు సూత్రులు అని చెప్పే వాళ్ళని ఎవరైనా సరే సూత్రులు అంటానికి ఒక ఇతిహాస ప్రమాణాన్ని చూపించమనండి. ఎవరైనా సరే చూపించమనండి. నేను చూపిస్తాను, వేల ఆధారాలు చూపిస్తాను. నేను వేల ఆధారాలు, వీటి కాదు రెండు కాదండి, ఇందులో కొన్ని వందల ఆధారాలు పెట్టి చూపించానండి. అంతేకాదండి, యాదవులు గొల్లలు వేరు వేరు మళ్ళీ కొంత ఒక వితండ వాదం. యాదవులు గొల్లలు వేరు వేరు, ఇది ఎక్కడ విచిత్రం అర్థం కాని అంశం. యాదవులు గొల్లలు వేరు వేరు ఎట్టయ్యారో అర్థం కాని అంశం. కొంతమంది బలిజ కులస్తులు, కాపు కులస్తులు కూడా ఈ ప్రచారం ఎక్కువ చేస్తున్నారండి ఈ మధ్య. ఎంత విచిత్రమైన విషయం చూడండి. ఏం జరుగుతుంది? ఎటుపోతున్నాం మనం? చాలా అవగాహన లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఏమండి, వీళ్ళు ఏం చెప్పినా వింటారు, వీళ్ళు చరిత్రని చదవట్లేదు, మేము ఏం చెప్పినా మాది నడుస్తుంది అని చెప్పేసి వాళ్ళకు వాదిస్తున్నారు సార్. సత్యం అండి, అక్షర సత్యం మీరు చెప్పింది, వాస్తవం అది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడిదాకా వద్దండి, నేను ఈ ఆంధ్రజ్యోతిలో డిబేట్ లో పాల్గొని కృష్ణదేవరాయలు యాదవుడు అని చెప్పి నిరూపించిన తర్వాత 2 సార్లు ఆంధ్రజ్యోతిలో రాశాను. 2010లో 2 సార్లు రాశాను. ముందే రాసిన తర్వాత గారు శ్రీనివాస గారు, ముత్తేది రవీంద్రనాథ్ గారు నాకు వ్యతిరేకంగా రాశారు. ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా నేను కౌంటర్ చేస్తూ వైనంగా వివరాలతోటి శాసన ప్రమాణాలతోటి కూడా నేను ఒక వ్యాసం మళ్ళీ రాసి ఆంధ్రజ్యోతి పంపించాను. నేను 23 సెప్టెంబరు 2010 ఆంధ్రజ్యోతి పత్రికలో వేశాను. వాడు రాయలు యాదవ వంశీయుడే అనే శీర్షికతో నేను చాలా రాశాను. ఆయనంతా వాళ్ళు ఏదో ఎడిట్ చేసుకుంటారు కదా, వాళ్ళ స్థలాన్ని బట్టి స్థలాభావం వల్ల వాళ్ళు కొంత తగ్గించుకొని కొన్ని పాయింట్లు అయితే రాసుకొని ఇచ్చారు. ఆ విధంగా చేశారండి. ఆ సందర్భంగా కూడాను నేను సమాజంలో యాదవుల గురించి ఎంత తపన పడుతూ ఇచ్చేసానో ఆ రోజు నుంచి కూడా ఆ తపన నాకు ఇప్పటికీ తగ్గలేదండి. ఎందుకు మన వాళ్ళు ఇంత అజ్ఞానంలో ఉంటున్నారు? ఎందుకు ఈ విధంగా వెనకబడిపోతూ ఉన్నారు? ఏంటి పాపం? ఏంటి చైతన్యం లేకుండా ఎక్కడెక్కడో ఒక బురదమట్టిలాగా సుతముక్కలాగా ఎక్కడేస్తే అక్కడేలాగా ఉండిపోతూ ఉంటే ఎట్లా? పక్క వాళ్ళు చూసుకొని నేర్చుకోలేకపోతున్నామండి మనం. ఇతర కులాలు అనేక ఉన్నాయండి అద్భుతంగా, అనేక బీసీ కులాలు కానీ ఎస్సీ ఎస్టీ సోదరులు కానీ వగైరా వగైరా ఎంత అద్భుతమైన తెలివితేటలతో ఎదుగుతూ ఉన్నారండి సమాజంలో. చరిత్రను విపరీతంగా రాసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ రచయితలు వాళ్లే. కాకతీయులు మా వాళ్ళని చెప్పి ఎవరో ఒక దళిత సోదరుడు ఎవరో రాశాడు. విచిత్రమైన విషయం. దాన్ని ఖండించాల్సిన అవసరం ఉందా లేదా? మనం ఇవన్నీ కూడా మనం చూడాలి. వాడేదో రాసుకున్నారు లేదు ఎందుకు అనుకుంటే చాలా పెద్ద పొరపాటు అండి అది. కొన్నాళ్ళకి అదే చరిత్రగా మారుద్దండి, అదే చరిత్ర అవుతుందండి. తప్పును మనం ఈ రోజు ఖండించకపోతే ఆ తప్పే ప్రపంచం తిరిగి వస్తుంది. మనం నిజం చెప్పే లోపు మొత్తం ప్రపంచం అంతా అదే కనపడుతుంది. మన మాట ఎవడు వినేవాడే ఉన్నాడు ఆ రోజు. అందుకోసం ఇంత తపన పడి ఈ పుస్తకాలను కూడా మేము రాయడం జరిగిందండి. ఇంత వాదన చేసుకుంటూ కూడా చాలా మందితో మేము పోరాటం చేసుకుంటూ ఈ విధంగా పుస్తకంలో కూడాను ఎంతో ఇదిగా రాయటం జరిగింది. నేను దీని గురించి ఆ సందర్భంగానండి ఒక్క మాట, ఈ ద్రవిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పనిచేస్తూ ఉన్నారు రమణయ్య గారు వెళ్ళినప్పుడు ఆయన ఒకసారి నాకు ఫోన్ చేశారు. ఆంధ్రజ్యోతిలో చర్చ జరిగినప్పుడు, వెంకటరమణ గారు మీరు చాలా మంచి పని చేస్తున్నారండి, మాకు ఇవన్నీ తెలిసినప్పుడు కూడా మేము బయటపడి చెప్పలేకపోయాము, ఎక్కడ రాయలేకపోయామండి,
మీరు చాలా చర్యలు పని చేస్తున్నారు, జాతికి మీరు మహోపకారం చేస్తున్నారండి అన్నారు ఆయన మహానుభావుడు. రమణయ్య గారని వైస్ ఛాన్సలర్ చేసి రిటైర్ అయ్యారు వారు. ఆ విధంగా అన్నారు. అలాగే చాలా మందికి అలా తెలిసి ఉండొచ్చండి పాపం. వాళ్ళకునే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఏ ఆఫీసు మీద 100 మంది వాళ్ళు ఉంటారు, మనోడు ఎవరో ఒకరు ఉంటారు పాపం. ఇవే వచ్చింది ఎక్కిరాదు కదా, ఎక్కిరాదు. వీళ్ళు మనం ఏకాకులం అయిపోతాంలే ఎందుకులే అనే ఉద్దేశంతో వీళ్ళు వీలైనంత వరకు సర్దుకుపోతూ తలంచుకొని యువతకు వచ్చి ఏదో అనుకోవటం ఊరుకోవటం జరిగిపోయింది. ఆ విధంగా వాళ్ళకి అది అవకాశంగా మారిపోయిందండి ఇతర కులాల వాళ్ళకి. వాళ్ళ డిప్లొమా చేతిలో సామాజిక చైతన్యం ఉంది, రాజకీయ పలుకుబడులు ఉన్నాయి, ఆటోమేటిక్గా వాళ్ళు ఇష్టం చెప్పుకుంటూ వచ్చారు. దాని మన వాళ్ళ వాదన ఎక్కడో వెనకబడిపోయింది. దానికోసం ఇంత పట్టుదల బట్టి 15 సంవత్సరాల పాటైన పోరాడి రేపు భవిష్యత్తులో నా యాదవ సోదరులకి ఆధారాలు దొరుకుతాయో లేదో తెలియదు. అందుకోసం నేను తపనపడి ఆ ఆధారాలు మొత్తాన్ని కూడా ఇందులో డైరెక్ట్ ప్రింట్ తీసి పెట్టామండి. అనేక జీవోలను పెట్టాము ఇందులో. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు ఎత్తుకోకూడదుగా వాళ్ళు పాపం. ఆ పుస్తకాలు ఉండవండి. ఇప్పుడు చేస్తున్న దుర్మార్గం కూడా నేను చెప్తాను సార్, మీ ముఖంగా అందరికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇది యాదవుల చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాలని వీలైనంత వరకు మాయం చేస్తూ ఉన్నారు. చాలా మంది మాయం చేస్తున్నారండి, దయచేసి గమనించాలి. మాయం చేస్తున్నారు. ఇవాళ ఒక పుస్తకం చూసి ఇంట్లో ఒక పలానా వ్యక్తి యాదవుడు అని ఉంది అనుకున్నాము. దాని 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత పోయి ఇంకో నెలలు తీసుకొని పోయి వాటికి కూడా చూపిద్దామని తీసుకొని పోతే ఆ పేజీ ఉండదు, దాన్ని సించేస్తారు. ఆ విధంగా మన యాదవ సోదరులకు చాలా చోట్ల జరిగినాయండి. మన చొప్ప శ్రీనివాసరావు గారిని రాజమండ్రిలో ఉంటారు. ఆ మహానుభావుడు పాపం 2-3 సందర్భాల్లో ఆ పుస్తకాల గురించి చూసి దాన్ని ఏదో తీసుకొని వచ్చాడు. ఆయన నోట్ చేసుకొని వచ్చాడు. పుస్తకంలో చూపిద్దామని చెప్పి ఎవరినో ఫ్రెండ్ని తీసుకొని పోయేటప్పటికల్లా ఆ పేజీ లేదు, అది సించేశారు. కొన్ని చోట్ల ఆ పుస్తకాలు ఉండవండి. లైబ్రరీలో ఏం చేస్తారంటే చందా కట్టుకుంటారు కదా, దానికి ఏదో కొద్ది మినిమం అమౌంట్ ఏదో ఉంటుంది చందాకి. ఆ పుస్తకం తీసుకొని పోతాడు వాడు, కామ్గా దాన్ని గాయబ్ చేసేస్తాడు. కటకన ఈ పుస్తకం పోయిందండి అంటాడు. 10 రూపాయలు 20 రూపాయలు దానికి ఏదో ఫీజు ఏదో ఉంటుంది నామినల్గా ఏర్పాటు పెట్టేది, ఆ డబ్బులు కట్టేస్తాడు, కథం. ఇక నీకు లైబ్రరీలో ఆ యాదవ చరిత్రకు సంబంధించిన పుస్తకం ఎక్కడ దొరుకుద్ది? దొరకదండి. దరిద్ర దుర్మార్గం చేష్టలు చేస్తున్నారు చాలా మంది. అందువల్ల మనం బహు జాగ్రత్తగా గతంలో ఉన్నటువంటి పుస్తకాలు కూడా ఈరోజు చాలా పండిపోయి ఉన్నాయండి. చాలా పండిపోయినాయి. చాలా పుస్తకాలు పేజీ తిప్పితేనే పాడైపోయేటట్టు ఉన్నాయన్నమాట. జిరాక్స్ తీసుకుంటే కూడా కష్టంగా ఉంది. నూతనపడి పేర్రాజు గారని 1940లో రాశాడండి ఆయన మహానుభావుడు. చాలా చక్కని పుస్తకం, విజయనగర చరిత్రము అని. ఆ పుస్తకం కోసం ఎతికి అతకంగా ఎక్కడో ఒక చోట దొరికింది నాకు. ఆ పుస్తకం వాళ్ళు బతిలాడుకొని నేను జిరాక్స్ తీయించుకొని ఇస్తానయ్యా ఇది పరిస్థితి అని చెప్పేసి వాళ్ళ దగ్గర డిపాజిట్ డబ్బు కట్టి ఆ పుస్తకం తీసుకొని లైబ్రరీ ఇది జిరాక్స్ సెంటర్కి పోయి దాన్ని జిరాక్స్ తీయించుకుంటూ ఉంటే ఆ పేజీ ఇట్లా అంటూ ఉంటే చిరుగుతుందండి పాపం, పండిపోయి ఉందన్నమాట. 2 కాపీలు తీసుకొని పెట్టుకున్నాను నేను. అలాగే గర్గభాగవతం, అపారమైనటువంటి చరిత్ర ఉంది మనకి. గర్గభాగవతం యాదవుల చరిత్ర, ఆ పుస్తకాలు ఈ మధ్య ఎక్కడ చూసినా కానీ లేవండి. చాలా చోట్ల విచారించాలి, ఎవరి దగ్గర లేవు. ఇటువంటి విచిత్రమైన పరిస్థితులు ఈరోజు నెలకొని ఉన్నాయండి. అందువల్ల యాదవులు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మనకు సంబంధించినటువంటి చరిత్రని కూడా జాగ్రత్తగా దాచుకోవాల్సిన అవసరం ఉంది. అవసరం జిరాక్సులు తీయించుకోవాలని ఎవరింట్లో వాళ్ళు పెట్టుకోండి. కనీసం అయినా భవిష్యత్తులో ఆ పుస్తకాలు లైబ్రరీలో లేకపోయినప్పటికైనా కనీసం మన దగ్గరైనా ఉంటుంది. మనకు తోచినంతలో మన ఓపిక కొద్దీ ఒక చిన్న లైబ్రరీని పెట్టుకుందాం. 10 పుస్తకాలు ఉంటాయి ఇంట్లో. పిల్లలు చదువుతూ ఉంటారు, ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా. ఇప్పుడు గొల్లలు యాదవులు వేరు వేరు అని చెప్తూ ఉంటారు. దాన్ని కౌంటర్ చేయాలంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఇబ్బంది పడుతూ సందర్భంలో నాకు ఫోన్లు చేస్తున్నారు. సంస్కృత భాగవతంలో ఉందండి చాలా స్పష్టంగా, నందుడు వసుదేవుడు ఇద్దరు కూడాను దాయాదులు. దాయాదులు ఎవరవుతారండి? దాయాదులు ఎవరవుతారు సార్? ఒక ఇంటి పేరిట ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దాయాదులు అవుతారు. ఇతరులు కూడా అవస్థలైనప్పటికీ కూడా ఇతర కులాల వాళ్ళకు కూడా సంబంధం ఉండదు. ఒకే కుదురు నుంచి వచ్చినటువంటి వాళ్ళు అయి ఉండాలి వాళ్ళు, అప్పుడు మాత్రమే వాళ్ళు దాయాదులు అవుతారు. స్పష్టంగా రాసి ఉండండి సంస్కృత మహాభాగవతంలో. మరి ఈ పుస్తకంలో కూడా వివరాలు మొత్తం రాయటం జరిగిందండి, పేజీ నెంబర్లతో సహా రాసేవాళ్ళు. ఒక్కొక్క పుస్తకానికి నేను తిరిగి చాలా విసిగి వేసారిపోయిన రోజులు కూడా ఉన్నాయండి ఒక్కొక్క పుస్తకం కోసం. చీరాలు వెళ్ళామండి, వేటపాలెం లైబ్రరీ చాలా పెద్ద లైబ్రరీ అండి. ఆనాడు బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ద్వారా అది ప్రారంభించబడింది. మంచి లైబ్రరీ, చాలా మంచి విలువైనటువంటి పుస్తకాలు ఉన్నాయి అందులో. అక్కడ పోయి చాలా పుస్తకాలని నేను సేకరించి వాటిని జిరాక్సులు తీయించుకొని రావడం జరిగింది.
పొద్దున వెళితే నేను ఇంటికి వచ్చేటప్పుడు రైతులు 11 గంటలు అయ్యేది. అంత శ్రమ పడేవాళ్ళు. అంత శ్రమ చేస్తే కానీ ఈ పుస్తకం మనకి దొరకలేదు సార్. ఈ పుస్తకం దొరకటం అంటే ఈ పుస్తకాన్ని నేను రాసేందుకు తగినటువంటి మూల పదార్థం అంతా లభించింది అప్పుడు. చాలా మంది పెద్దలు నాకు సహకరించారు కూడాను. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఎవరూ భయపడాల్సిన పని లేదు శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించిన విషయంలో. అందుకే నేను ఈ శాస్త్రాన్ని కూడా బయటే వేశాను, పైన అట్ట పైన వెనకమాల చాలా స్పష్టంగా ఉంది, మీరు చూసుకోవచ్చు ఎవరైనా సరే. యాదవ కులాంబర ద్యుమణి అని ఉంది ఆయన యొక్క బిరుదు. యదు కులోద్భవ ఈ పుస్తకం యొక్క టైటిల్లోనే పెట్టాను నేను, చూడండి. యదు కులోద్భవ, యదు కులంలో జన్మించినటువంటి వాడు, యాదవ కులాంబర ద్యుమణి, యాదవ కులం అనే ఆకాశానికి సూర్యుని వంటి వాడు. ఆ బిరుదులు వాళ్ళే, ఆ బిరుదులతోనే ఆ టైటిల్ పెట్టడం జరిగింది. ఈ విధంగా చాలా కష్టపడి రాశాము. దయచేసి యాదవ జాతి ఇటువంటి పుస్తకాలను ప్రోత్సహించండి, చక్కగా మీరు చదవండి, ఆ జ్ఞానాన్ని మీరు పొందండి, అప్పుడు జాతి చైతన్యం పొందండి. నా ఆవేదన, నా తపన, అంతకన్నా ఏమీ లేదు. చాలా సంతోషమైన విషయం అండి. థ్యాంక్ యూ. మీరు కూడా చాలా మంచి విషయాలు తీసుకొస్తున్నారు. మరిన్ని విషయాలు నెక్స్ట్ ఒక ఎపిసోడ్ లో మళ్ళీ మాట్లాడదాం. తప్పకుండానండి. చాలా సంతోషం అండి. ప్రేక్షక దేవుళ్ళు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి. మరింత గొప్ప గొప్ప వ్యక్తులను మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మా యాదవ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.